అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్ రెడ్డి, సీనియర్ డేటా సైంటిస్ట్ అండ్ యూట్యూబర్. సో గైస్, ఈరోజు మనం ఈ వీడియోలో ద మోస్ట్ అవైటెడ్ అండ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ టాపిక్ అనమాట. ఆబ్వియస్లీ ఇది మన ఇంగ్లీష్ ఛానల్ వల్ల ఎంతోమంది రిక్వెస్ట్ చేశారు అండ్ ఎంతోమంది పర్సనల్గా అడిగారు కూడా. జనరేటివ్ ఏఐ రోడ్ మ్యాప్ 2025. ఇప్పుడు అట్ ప్రజెంట్ మీరు జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలనుకుంటే సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు నేర్చుకోవాలి, ఏమేం స్కిల్స్ కావాలి, ఏజెంట్స్ అంటే ఏంటి, ర్యాగ్ అంటే ఏంటి, అసలు LLM మోడల్స్ అంటే ఏంటి, అవుట్లుకి ChatGPTకి కనెక్షన్ ఏముంది, అసలు జనరేటివ్ ఏఐ అంటే ఏంటి, సో అనే టాపిక్స్ అండ్ బేసిక్ పైథాన్ నుంచి చెప్పడం జరుగుతుంది ఈ రోడ్ మ్యాప్లో. సో ఆబ్వియస్లీ దిస్ ఇస్ ఈవెన్ ఫర్ ద నాన్ కోడర్స్, ఎవరైతే ఇప్పుడు కోడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఇప్పుడు జనరేటివ్ ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారో. అండ్ ఎస్, మీకు అసలు ప్రోగ్రామింగ్ నాలెడ్జే లేకపోయినా పర్వాలేదు, వెరీ బేసిక్ నుంచి ఒక ప్రోగ్రామింగ్ అనేది తెలియని పర్సన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తుంటే ఏమేమి చదవాలి జనరేటివ్ ఏఐకి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అనే ఒక క్లియర్ అండ్ 100% పర్ఫెక్ట్ రోడ్ మ్యాప్ మోర్ దెన్ 1 వీక్ పట్టింది నాకు ఈ రోడ్ మ్యాప్ క్రియేట్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి. యూసీ బర్క్లీ, స్టాన్ఫోర్డ్ అండ్ హార్వర్డ్ అండ్ గూగుల్ డీప్ మైండ్స్ ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ బ్లాగ్స్ అని చదివి అందులోని కాన్సెప్ట్స్ చెక్ చేసి అవుట్ల బేస్ మీద క్రియేట్ చేశాను ఈ పర్టికులర్ రోడ్ మ్యాప్. అండ్ ఆ వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి, టైమ్ లైన్స్తో సహా ఎంత టైం పడుతుంది ఒక్కొక్క టాపిక్ కంప్లీట్ చేయడానికని. సో మేక్ షూర్ టు స్టే టిల్ ద ఎండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ వీడియో. డెఫినెట్గా ఇది మీకు హెల్ప్ అవుద్ది. వీడియో లెంతీ ఉంటుంది కానీ పక్కా 100% మీకు వర్తెడ్ ఉంటుంది, ఎంతో ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటారు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అందుకంటే ముందు, ఇఫ్ యూ హ్యావెంట్ సబ్స్క్రైబ్ ద ఛానల్, ఆన్ ద బెల్ నోటిఫికేషన్ అండ్ షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్, మేబీ యువర్ కోడింగ్ పార్ట్నర్ హూ వాంట్ టు సిట్ అండ్ లెర్న్ జనరేటివ్ ఏఐ విత్ యూ. సో ఆబ్వియస్లీ సోలోగా నేర్చుకోవడానికంటే ఫ్రెండ్స్ ఉంటే కానీ ఇంకా ఫాస్ట్గా నేర్చుకోవచ్చు అని నేను పర్సనల్గా నమ్ముతాను. అండ్ అది నాకు చాలా హెల్ప్ అయింది వెరీ ఫాస్ట్ లెర్నింగ్ పేజ్లో కూడా. సో యూ కెన్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ టెల్ దెమ్ టు సబ్స్క్రైబ్. అండ్ ఇంకొక విషయం, ఇట్స్ బెటర్ ప్లీజ్ టేక్ వన్ పెన్ అండ్ పేపర్ అండ్ సిట్ డౌన్. సో నేను చెప్పే కొన్ని టాపిక్స్ని మీరు ఈజీగా రాసుకోవడానికి ఉంటుంది. సో పెన్ అండ్ పేపర్ తీసుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో గాయస్, ఇక్కడ మీరు చూస్తే జనరేటివ్ ఏఐ రోడ్ మ్యాప్ 2025. ఇది నేను క్రియేట్ చేసిన రోడ్ మ్యాప్. బేసిక్ పైథాన్ నుంచి ఈవెన్ విజన్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్స్ అండ్ రోబోటిక్స్ వరకు కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు ఇక్కడ ఒక సపరేట్ సెక్షన్ కూడా ఉంది, ఎక్కడైతే మీకు ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి, బిజినెస్ యూస్ కేస్ ప్రకారం ఏమేమి క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్స్ మీరు చేయొచ్చు, విచ్ కెన్ ల్యాండ్ యూ అప్ టు జాబ్. మిమ్మల్ని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం వల్ల జాబ్లోకి తీసుకువెళ్ళే ప్రాజెక్ట్స్ ఏవేవి ఉన్నాయి, ఏవేవి చేయొచ్చు అని కొన్ని ప్రాజెక్ట్స్ నేను మీకు ఐడియా ఇవ్వడం జరుగుతుంది కూడా. సో అందుకని ఎండ్ వరకు ఉండండి. అండ్ అలాగే దీని బేస్ మీద నేను ఒక గిట్హబ్ రెపో కూడా క్రియేట్ చేశాను, జనరేటివ్ ఏఐ రోడ్ మ్యాప్ 2025 అని. ఈ రెపో లింక్ కూడా కింద ఉంటుంది డిస్క్రిప్షన్లో, చెక్ ఇట్ అవుట్. ఇందులో మీరు చూడొచ్చు బేసిక్ అక్కడ ఏమేమి ఫేసెస్ ఉన్నాయి అన్ని ఫేసెస్ ఇక్కడ మెన్షన్ చేశాను. అవుట్ల గురించి మళ్ళీ డీటెయిల్ ఫోల్డర్స్ ఉన్నాయి, నేను చెప్తాను. అలాగే అందులో కోర్ టెక్నాలజీస్ మీరు ఏమేమి చదువుతారని. అండ్ టైమ్ లైన్ ఇక్కడ చూడొచ్చు మీరు, టైమ్ లైన్ కూడా ఉంది మీకు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయొచ్చు, ఎంతెంత టైం పడుతుంది ప్రతి టాపిక్కి అని అది కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెట్స్ గో విత్ పైథాన్ అండ్ ఇట్స్ టూల్స్. పైథాన్లో ఫస్ట్ ఫండమెంటల్స్ అనమాట. ఫండమెంటల్స్ విషయానికి వస్తే బేసిక్ పైథాన్ సింటాక్స్, అసలు పైథాన్ అంటే ఏంటి, అందులోని సింటాక్సెస్, వేరియబుల్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ మాడ్యూల్స్, ఇటువంటి టాపిక్స్ అని చాలా డీటెయిల్గా నేర్చుకోవాలన్నమాట. నాకు తెలిసి లూప్స్, మాడ్యూల్స్ అండ్ కంట్రోల్ స్టేట్మెంట్స్ వస్తాయి. కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్, ఇవన్నీ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటారు కదా అవి. అండ్ లూప్స్, ఫార్ లూప్స్, వైల్ లూప్స్, ఇటువంటి పర్టిక్యులర్ బేసిక్ టాపిక్స్కే మీరు అట్లీస్ట్ 1 to 1.5 వీక్ టైం స్పెండ్ చేయాలి. 1 to 1.5 వీక్ టైం స్పెండ్ చేస్తేనే మీరు ఈ టాపిక్స్ క్లియర్గా నేర్చుకోవచ్చు. అర్థమైన తర్వాత కొన్ని ప్రాక్టికల్ కోడింగ్ యూస్ కేసెస్ తీసుకోండి, అవుట్లను రన్ చేసి చెక్ చేయండి, సాల్వ్ చేయండి కోడ్స్, ఓకేనా. దెన్ ఆఫ్టర్ 1.5 వీక్ హూప్స్ కాన్సెప్ట్లోకి ఎంటర్ అవ్వండి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఆల్రెడీ నేను పైథాన్ వీడియోస్ చేస్తున్నాను, ఆ గ్యాప్లోనే ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్లీ వేరే వీడియో రావాల్సిందే కానీ ఇది అందరికీ హెల్ప్ అవుతుందని ఫస్ట్ దీన్ని రిలీజ్ చేస్తున్నాను. సో మేక్ ఏ నోట్ అవుట్ ఆఫ్ ఇట్. పైథాన్తో ఆబ్వియస్లీ నేను మొత్తం వీడియో రికార్డ్ చేస్తాను, రిలీజ్ చేస్తాను, కంటిన్యూస్గా వస్తాయి. సో ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్ యాజ్ వెల్. హూప్స్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఇక్కడ మీరు క్లాసెస్ అంటే ఏంటి,
అండ్ యా ఆబ్వియస్లీ నేను చెప్పడం ఏంటి, ఇక్కడే ఉంది కదా ఆల్రెడీ. ఇక్కడ ఈ ఫోల్డర్, ఈ పేజ్ 1 ఓపెన్ చేస్తాను. ఇక్కడ క్లిక్ చేయండి పేజ్ 1 మీద. పేజ్ 1 మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు మాడ్యూల్స్ బ్రేక్ డౌన్. సో ఫస్ట్ పైథాన్ ఫండమెంటల్స్, ఇందులో మీరు చూడొచ్చు ఇవన్నీ ఇఫ్, ఎల్స్, ఎలిఫ్, ఎన్యూమరేట్, ఫార్ లూప్, వైల్ లూప్, అండ్ ఫంక్షన్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, రిటర్న్ స్టేట్మెంట్స్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. లాంబ్డా ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి, లిస్ట్ కాంప్రిహెన్షన్స్, డిక్షనరీ అండ్ సెట్ కాంప్రిహెన్షన్స్ కూడా ఉంటాయి. ఆ టాపిక్స్ మీద నేర్చుకోవాలి. ఫైల్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ ఎలా రాయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్ ఫార్మాట్స్, టెక్స్ట్, సిఎస్వి, అసలు కోడింగ్ యూజ్ చేసే మీరు ఒక ఫైల్ క్రియేట్ ఎలా చేయొచ్చు, అందులో ఎలా డేటా ఇన్సర్ట్ చేయొచ్చు అనే టాపిక్స్ మీద కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ ఉంటుంది అనమాట. ట్రై, ఎక్సెప్ట్, ఫైనలీ. మీరు ఒక కోడ్ రాశారంటే ఆబ్వియస్గా కోడ్ రన్ అయినంతసేపు బాగానే ఉంటుంది. ఒకవేళ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ క్రాష్ అయితే ఏం చేస్తారు? ఒక పర్టికులర్ ప్లేస్లో ఎర్రర్ వస్తే మొత్తం ప్రాజెక్ట్ క్రాష్ అవుద్ది. ఇట్స్ నాట్ గుడ్, రైట్? అప్పుడు ఎక్సెప్షన్ రాయాలన్నమాట. అక్కడ ఏదైనా ఎర్రర్ వస్తే ఎక్సెప్షన్లో ఉన్న కోడ్ వర్క్ అవ్వాలి, కానీ మన ప్రాజెక్ట్ ఆర్ మన సర్వర్లో ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది క్రాష్ అవ్వకూడదు. సో దాని గురించి ఎలా చేయాలని ఫైల్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, ఆర్ క్లియర్గా నేర్చుకోవచ్చు మీరు. కోడింగ్ స్టైల్స్, PEP 8 అంటే ఏంటి, కమెంటింగ్ అంటే ఏంటి, నేమ్ కన్వెన్షన్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ మీద క్లియర్గా నేర్చుకోవాలి. వీటి మీద ఆబ్వియస్లీ వీడియో కూడా వస్తుంది మనది వెరీ సూన్. అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో అసలు క్లాసెస్ అంటే ఏంటి, ఒక క్లాస్ని ఎలా క్రియేట్ చేయాలి, అందులో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, మెథడ్స్ అంటే ఏంటి, ఆ టాపిక్స్ మీద అసలు ఇనిట్ అండర్స్కోర్ ఇనిట్ అనేది ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట, ఫంక్షన్ అనమాట. ఆ ఫంక్షన్ ఎందుకు, సెల్ఫ్ అనే వేరియబుల్ ఎందుకు ప్రతి ఫంక్షన్లోనూ రాయాలి అనే టాపిక్స్ మీద. అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, మెథడ్ ఓవర్లోడింగ్. ఆబ్వియస్లీ మీరు మీ కాలేజ్లో గ్రేడ్ 10th కానీ గ్రేడ్ 11th కానీ మీరు నేర్చుకుంటారు. C++ చదివిన వాళ్ళైనా, జావా చదివిన వాళ్ళైనా మీకు ఇది ఒక బేసిక్ ఉంటుంది అనమాట. మీరు అట్లీస్ట్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయకపోయినా థియరిటికల్గానే నేర్చుకుంటారు. ఇక్కడ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా థియరీ అనేది 100% సేమ్, అసలు చేంజే ఉండదు థియరీలో. ఓన్లీ మీకు వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అండ్ సింటాక్సెస్ చేంజ్ అవుతుంది. సో మీరు అవి నేర్చుకుంటే పర్ఫెక్ట్. మీకు థియరీ పర్ఫెక్ట్గా వస్తే మీరు C++లో అయినా రాయొచ్చు, పైథాన్లో అయినా రాయొచ్చు, జావా, C# ఎందులో అయినా రాయొచ్చు. ఓన్లీ అవుట్ సింటాక్సెస్ అవుట్ డాక్యుమెంటేషన్లో రెఫర్ చేసి అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్. సో ఒక జస్ట్ 2-3 హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్ ట్రై చేయండి. ఇక్కడ 2 సింపుల్ యూస్ కేసెస్ ఉన్నాయి, మీరు ట్రై చేసుకోవచ్చు. తర్వాత డేటా మ్యానిపులేషన్. సో డేటా మ్యానిపులేషన్ గురించి కూడా చెప్పడం జరిగిందనమాట. అది లైబ్రరీస్ వస్తాయి NumPyలో. ఇక్కడ చూడొచ్చు ఫర్ ఎసెన్షియల్ పైథాన్ లైబ్రరీస్, NumPy న్యూమరికల్ కంప్యూటింగ్ అండ్ అరేస్, ఓకే, NumPy, Pandas ఫర్ డేటా ఫ్రేమ్స్, ఫర్ డేటా క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ మీరు కొంచెం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ లైక్ ఎంటర్ అయ్యారనమాట. అంటే కొంచెం మెషిన్ లెర్నింగ్ లైక్ ఎంటర్ అయినట్టు డేటా అనాలిసిస్ పార్ట్లో. NumPy గురించి అర్థం చేసుకోవాలి. వాట్ ఈజ్ NumPy, అందులో ఒక అరేని ఎలా క్రియేట్ చేయడం, బ్రాడ్కాస్టింగ్ అంటే ఏంటి, స్లైజింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ అండ్ రీషేపింగ్, ఒక అరేని ఎలా రీషేప్ చేయడం, మ్యాథమెటికల్ అండ్ కొన్ని స్టాటిస్టికల్ ఫంక్షన్స్ కూడా లైక్ మిన్, మ్యాక్స్, మోడ్, మీన్, మీడియన్, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. సో దానికి మీరు NumPy మీద ఏదైనా ఒక వీడియో చూడొచ్చు. అండ్ మన ఇంగ్లీష్ ఛానల్ ఆల్రెడీ ఉంది, ఎవరికైనా చూడాలనిపిస్తే కానీ ఐ హ్యావ్ అప్డేటెడ్ ఇన్ ద డిస్క్రిప్షన్, మీరు చెక్ చేయొచ్చు. పాండాస్ కూడా, అంటే NumPy అండ్ పాండాస్ మీద డీటెయిల్ వీడియోస్ రికార్డ్ చేశాను ఆల్రెడీ ఇంగ్లీష్ ఛానల్లో. ఇక్కడ కావాలంటే ఆబ్వియస్గా వస్తుంది, కొంచెం లేట్ అవుద్ది, పైథాన్లోనే వస్తుంది. మనం ఆల్రెడీ పైథాన్ కోర్స్ రికార్డ్ చేస్తున్నాం కదా, అందులోనే వస్తుంది. అండ్ పాండాస్ సిరీస్ వర్సెస్ డేటా ఫ్రేమ్స్ అంటే ఏంటి, అసలు ఒక పర్టిక్యులర్ ఫైల్ ఫార్మాట్ CSV అయినా, ఎక్సెల్ అయినా, JSON అయినా, ఆ ఫైల్స్ని ఎలా పాండాస్ యూజ్ చేసి రీడ్ చేయడం, అందులోని డేటాని ఎలా మ్యానిపులేట్ చేయడం, అందులో ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ అండ్ నల్ వాల్యూస్ ఉంటే ఎలా రిమూవ్ చేయడం, అండ్ మళ్ళా దాన్ని ఆ ఒక్క ఫైల్ ఫార్మాట్ నుంచి ఇంకొక ఫైల్ ఫార్మాట్, ఇప్పుడు మీరు JSON డేటా లోడ్ చేసుకుంటే దాన్ని మళ్ళీ CSVగా ఎలా సేవ్ చేయడం, లేదంటే మళ్ళీ JSONగానే ఎలా సేవ్ చేయడం అనే క్లియర్ కాన్సెప్ట్స్ మీరు అర్థం చేసుకోవాలన్నమాట. అది పాండాస్లో ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ ఒక బేసిక్ మినీ ప్రాజెక్ట్, అనలైజ్, క్లీన్ అ రియల్ వరల్డ్ డేటా సెట్, ఎగ్జాంపుల్ నెట్ఫ్లిక్స్ డేటా సెట్ కానీ,
కోవిడ్-19 డేటా సెట్ కానీ మీరు యూస్ చేయొచ్చు. ఆబ్వియస్‌గా ఈ డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కాగల్ అనే ఒక వెబ్‌సైట్ ఉంది. ఆ వెబ్‌సైట్‌లో అవైలబుల్ ఉంటాయి. డేటా సెట్లు ఫ్రీగా దొరుకుతాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకొని మీరు యూస్ చేసుకోవచ్చనమాట. ఎవరైతే బేసిక్ పైథాన్స్ కంప్లీట్ చేశారో వాళ్ళకి. అండ్ ఈ పర్టిక్యులర్ టాపిక్స్ అన్నీ కూడా నేను కవర్ చేయాలనుకుంటే మీకు అనిపిస్తే నేను బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను, నేనే కవర్ చేస్తే బెటర్ ఉంటది అనుకుంటే డెఫినెట్‌గా కింద జనరేటివ్ ఏఐ అని కమెంట్ చేయండి. ఈ ఛానల్ వీడియోని లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎక్కువ లైక్స్ అట్లీస్ట్ ఒక 1000 లైక్స్ అన్న ఈ వీడియోకి వస్తే నేను డెఫినెట్‌గా మళ్ళీ ఎవ్రీడే ఒక వీడియో వదులుతాను. జనరేటివ్ ఏఐ మీద ఎవ్రీడే ఒక వీడియో. 100 వీడియోస్ 100 డేస్ అనే ఒక బూట్ క్యాంప్ స్టార్ట్ చేద్దాం. ఎవ్రీడే ఏదో ఒక కొత్త వీడియో వస్తూనే ఉంటుంది ఈ ఛానల్లో. మీరు కొత్త కాన్సెప్ట్ చదువుతూనే ఉంటారు. చూద్దాం ఎంతమంది కింద కమెంట్ చేస్తారు, ఎంతమంది లైక్స్ చేస్తారు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ 1000 అట్లీస్ట్ టచ్ అవ్వాలని. చూద్దాం. డేటా విజువలైజేషన్, మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండ్ సీబార్న్. సో మ్యాట్‌ప్లాట్‌లిబ్‌లో మీకు లైన్ ప్లాట్ ఉంది, బార్ ప్లాట్ ఉంది, స్కాటర్ ప్లాట్ ఉంది. అసలు ప్లాట్ కస్టమైజేషన్ ఎలా చేయాలి, లేబుల్స్ అంటే ఏంటి, లెజెండ్స్ అంటే ఏంటి, కలర్ మ్యాప్స్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సీబార్న్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్లాట్స్, పెయిర్ ప్లాట్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయడం, హీట్ మ్యాప్స్ అంటే ఏంటి, అసలు ఈ విజువలైజేషన్స్ అంతా కూడా మీరు పైథాన్ ప్రోగ్రామ్ యూస్ చేసి రాసి ఒక విజువలైజేషన్ చార్ట్స్ క్రియేట్ చేస్తారనమాట మీ డేటాబేస్ మీద. ఓకే, డేటా విజువలైజేషన్ ఈజ్ వెరీ కీ రోల్ ఇక్కడ. డేటా అనలిస్ట్ పైన అయినా కూడా అంతే. ఇప్పుడు ఒక డేటా దొరికింది అనుకోండి, పవర్ బిఐ డాష్ బోర్డ్ చేయడం 80% ఆఫ్ వర్క్. ఆర్ పైథాన్లో కోడ్ రాసి పాండాస్ నంపై యూజ్ చేసి విజువలైజేషన్ ఇన్సైట్స్ ఫైండ్ అవుట్ చేయడం 80% ఆఫ్ వర్క్. మళ్ళీ ఆ విజువలైజేషన్ బేసిస్ మీద ఒక పర్టికులర్ క్వశ్చన్ తీసుకొని ప్రతి టాపిక్కి, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ డేటా సెట్ తీసుకోండి. లోన్లో ఒక పర్టికులర్ పర్సన్కి లోన్ ఇయ్యాలా వద్దా అనేది ఏ క్రైటీరియాస్ మీద డిసైడ్ చేస్తారు. ఆ పర్సన్కి ఉన్న సిబిల్ స్కోర్ ఎంత, క్రెడిట్ స్కోర్ ఎంత, తర్వాత ఆ పర్సన్కి ఏమైనా ప్రీవియస్ లోన్స్ ఉన్నాయా, ప్రజెంట్ శాలరీ ఎంత, ఈ టర్మ్స్ మీద డిస్కస్ చేసి చేస్తారు కదా. సో ఇది మెషిన్ లెర్నింగ్లో మీకు ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ డేటా అనాలిసిస్లో ఏమవుతుందంటే ఈ అన్ని టర్మ్స్ని యూజ్ చేసి ఒక హ్యూజ్ డేటా ఉంటుంది అనమాట. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఈ సేల్స్ టార్గెట్స్ కోసం యూజ్ చేయొచ్చు అనమాట. బ్యాంక్స్ అయితే సేల్స్ టార్గెట్స్ కోసం విజువలైజేషన్ యూజ్ చేస్తాయి. ఈచ్ పర్సన్ ఎవ్రీ మంత్ ఎన్ని సేల్స్ చేశాడు, ఎంతమందికి లోన్స్ ఇచ్చాడు, ఎంతమందికి లోన్స్ ఇవ్వలేదు అని ఒక పై చాట్, బార్ చాట్స్ క్రియేట్ చేసి, హిస్టోగ్రామిక్ చాట్స్ అన్ని క్రియేట్ చేసి అవుట్ బేస్ మీద విజువలైజేషన్స్ చూసి ఆ విజువలైజేషన్స్ బేస్ మీద ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి. దట్ ఈస్ ద మెయిన్ డేటా అనలిస్ట్ వర్క్. ఓకే, ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి చూడొచ్చు మీకు మినీ ప్రాజెక్ట్, విజువలైజింగ్ ట్రెండ్స్ ఇన్ హిస్టారికల్ స్ట్రోక్ ప్రిడిక్షన్ అండ్ క్రియేటింగ్ డాష్ బోర్డ్ ఆఫ్ కస్టమర్ బిహేవియర్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్. అది మీకు ఇక్కడ వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంట్స్ ఆర్ డెవ్ ఎన్విరాన్మెంట్స్ మీకు ఏమేమి కావాలి ఒక పైథాన్ మీరు యూజ్ చేసేటప్పుడు అనుకుంటే, జూపిటర్ నోట్బుక్ కావాలి ఫర్ ఇంటరాక్టివ్ కోడింగ్ అండ్ డాక్యుమెంటేషన్ పర్పస్ కూడా. అందులో మీరు టెక్స్ట్ కూడా ఎంటర్ చేసి రాసుకోవచ్చు కాబట్టి ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. విఎస్ కోడ్, పైచామ్, విఎస్ కోడ్ అయినా పైచామ్ అయినా నేను మోస్ట్లీ విఎస్ కోడ్ రెఫర్ చేస్తాను ఆర్ రికమెండ్ చేస్తాను. లేదా ఇప్పుడు ఇంకొక కొత్త ఏఐ కోడ్ ఎడిటర్ ఉందన్నమాట, విచ్ ఇస్ కర్సర్. నేను దాన్ని మాత్రం 100% రికమెండ్ చేయను. మీరు పైథాన్ నేర్చుకునేటప్పుడు 100% దాన్ని వాడకండి. ఎందుకంటే మీకు మొత్తం కోడ్ అది డైరెక్ట్గా చెప్తుంది అండ్ మీరు కోడ్ రాయడం ఉండదు, అదే ఆటోమేటిక్గా ఇస్తూ ఉంటుంది. అప్పటికి బాగానే ఉంటుంది, కానీ ఇంటర్వ్యూలోకి వెళ్తే మీరు రాయలేరు, మీరు చేయలేరు. సో ఉన్నన్ని రోజులు ఫస్ట్ విఎస్ కోడ్లో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్స్ అండ్ పైథాన్ ఎగ్జిక్యూషన్స్ చేయండి జూపిటర్ నోట్బుక్ యూజ్ చేసి. మళ్ళీ కావాలంటే యూజ్ చేసుకోండి, ఇది కర్సర్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి, అప్పుడు ఓకే. ఇప్పటికైతే నో. తర్వాత గూగుల్ కొలాబ్ అనమాట. గూగుల్ కొలాబ్ మీకు ఫ్రీ జీపీయూస్ కూడా ఇస్తుంది అనమాట. పర్ వీక్ 8 hours to 12 hours జీపీయూ ఫ్రీ ఉంటుంది, T4 జీపీయూస్. మీరు దాన్ని యూజ్ చేసి మోడల్ ట్రైనింగ్స్ కూడా చేయొచ్చు. సో గూగుల్ కొలాబ్ యూజ్ చేయొచ్చు, అది మీ గూగుల్ డ్రైవ్లోనే ఉంటుంది. ఇట్స్ వెరీ ఫ్రీ ఆల్సో. మీ ల్యాప్టాప్ వెరీ ఓల్డ్, అందులో సెటప్ చేయడం కష్టం అనుకుంటే సింపుల్గా గూగుల్ కొలాబ్ యూజ్ చేసుకోండి మీరు పైథాన్ నేర్చుకోవడానికి. ఓకే, సో ఆ టాపిక్స్ మీదనే ఇక్కడ ఉంది. నెక్స్ట్ వర్షన్ కంట్రోలింగ్. సో వర్షన్ కంట్రోలింగ్కి మీకు గిట్ అండ్ గిట్ హబ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో గిట్ అండ్ గిట్ హబ్లో గిట్లో బేసిక్స్ కమాండ్స్ అని తెలుసుకోండి. గిట్ ఇనిట్ అంటే ఏంటి, గిట్ క్లోన్ అంటే ఏంటి,
యాడింగ్, యాడ్ ఎ పర్టిక్యులర్ కమిట్, పుష్, పుల్, స్టేటస్, గిట్ లాగ్స్, గిట్ స్టాష్ అని ఒకటి ఉంటుంది, స్టాష్, రీబేస్. ఈ కమెంట్స్ అన్నీ కూడా ఇవన్నీ జస్ట్ 1 లైన్ ఆఫ్ కమెంట్స్, జస్ట్ ఒక 3-4 వర్డ్స్ ఉంటాయి అంతే. కానీ ఈ కమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ కమాండ్స్ నేర్చుకోండి. ఆ తర్వాత వర్కింగ్ విత్ డిఫరెంట్ బ్రాంచెస్, గిట్హబ్లో బ్రాంచెస్ని ఎలా చేంజ్ చేయడం, కాన్ఫ్లిక్ట్స్ని ఎలా మర్జ్ చేయడం, పుల్ రిక్వెస్ట్ ఎలా రైజ్ చేయడం, అండ్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ కమిట్స్ అండ్ కొలాబరేషన్స్, ఈ టాపిక్స్ మీద నీట్గా నేర్చుకోండి. గిట్ అండ్ గిట్హబ్ మీద ఒక వీడియో తెలుగులో చేయాలని నాకు ఆలోచన అయితే డెఫినెట్గా ఉంది. సో కింద మీరు గిట్హబ్ అని కమెంట్ చేయండి. ఎవరెవరైతే గిట్హబ్ అని కమెంట్ చేస్తారో నేను దాన్ని బట్టి భిన్న గిట్హబ్ వీడియో కూడా రికార్డ్ చేస్తాను. పైథాన్తో పాటు ప్యారలల్గా రికార్డ్ చేసి వదలాలనేది ఒక ఐడియా ఉంది. బట్ వి విల్ సీ, కొంచెం లేట్ అవ్వచ్చు. గిట్ అండ్ గిట్హబ్ అయితే డెఫినెట్గా వస్తుంది మన ఛానల్లో. ఒక బేసిక్ మినీ ప్రాజెక్ట్ లాగా ఒక చిన్న ప్రాజెక్ట్ క్రియేట్ చేసి దాన్ని గిట్హబ్లో పుష్ చేయండి యూజింగ్ గిట్ కమాండ్స్, అండ్ దాన్ని షేర్ చేయండి కూడా మీ ఫ్రెండ్స్తో పాటు. హౌ కెన్ యూ షేర్ అవన్నీ కూడా చూసుకోండి. దాని తర్వాత వర్చువల్ ఎన్విరాన్మెంట్. అసలు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అండ్ ప్యాకేజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక క్లోన్డ్ వర్షన్ ఆఫ్ యువర్ పైథాన్ అనుకోండి. ఫర్ సపోజ్ మీ ల్యాప్టాప్లో పైథాన్ 13 ఉంది, మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పైథాన్ లేటెస్ట్ వర్షన్ 13, ఓకే 12 ఉంది అనుకోండి. మీరు ప్రాజెక్ట్స్ చేస్తున్నారు మీ ల్యాప్టాప్లో. డైరెక్ట్ పైథాన్ టెర్మినల్ యూస్ చేస్తారా? అలా యూస్ చేస్తూ ఉంటే తప్పు, యూస్ చేయకూడదు. ఎందుకంటే ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు ఒక ప్రాజెక్ట్, 2 ప్రాజెక్ట్స్ మీ దగ్గర ఉన్నాయి. ఒక ప్రాజెక్ట్లో మీకు వేరే రిక్వైర్మెంట్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క లైబ్రరీకి డిఫరెంట్ వర్షన్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి, డిఫరెంట్ పైథాన్ వర్షన్స్ కావాల్సి వస్తుంది, తర్వాత డిఫరెంట్ లైబ్రరీస్ కావాల్సి వస్తుంది. సో అవి మీరు డైరెక్ట్గా మీ ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తే ఈ ప్రాజెక్ట్ పని చేస్తుంది. కానీ నెక్స్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఏదైతే లైబ్రరీ ఉందో ఆ లైబ్రరీ దానికి అవసరం లేదు, అది ఉంటే అది రన్ అవ్వదు. అప్పుడు ఏం చేస్తుంది పైథాను? ఆ లైబ్రరీని డిలీట్ చేస్తుంది. సో అక్కడ ఆ ప్రాజెక్ట్ రన్ అయితే ఇక్కడ ఇది రన్ అవ్వదు, ఇది రన్ అయితే అది రన్ అవ్వదు. సో మీరు ఈ కాన్ఫ్లిక్ట్లో పడతారనమాట. సో ఈ కాన్ఫ్లిక్ట్లో పడకుండా ఉండాలంటే మీరు వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ అనేది ఇన్స్టాల్ కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. ప్రతి ప్రాజెక్ట్కి కూడా విఈఎన్వి ఆర్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని. అది ఏం చేస్తుందంటే ఒక క్లోన్డ్ వర్షన్ ఆఫ్ పైథాన్ క్రియేట్ చేస్తుంది అనమాట. అది ఓన్లీ ఆ స్పెసిఫిక్ ఫోల్డర్ వరకు మాత్రమే క్రియేట్ చేస్తుంది. మీరు ఎక్కడ ప్రాజెక్ట్ చేస్తుంటే అక్కడ దాన్ని యాక్టివేట్ చేసుకున్నాం. అందులోనే మీరు ఏమేమి ఇన్స్టాల్ చేస్తారో లైబ్రరీస్, పైథాన్ వర్షన్ కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీ ల్యాప్టాప్లో పైథాన్ 12 ఉంది, మీరు ఒక పాత ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తున్నారు, దానికి 3.8 కావాలి. పైథాన్ 3.8 రన్ చేసి దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని యూజింగ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ మీరు కాన్ఫిగర్ చేసుకొని వర్క్ కూడా చేసుకోవచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్. అండ్ డిపెండెన్సీ మేనేజ్మెంట్. సో ప్యాకేజ్ మేనేజ్మెంట్ ఆర్ డిపెండెన్సీ మేనేజ్మెంట్ సేమ్. environment.yaml అన్న రాయాలి, లేదంటే requirements.txt ఫైల్ అన్న రాయాలి. సో requirements.txt ఫైల్ ఏం చేస్తుంది? ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఏమేం లైబ్రరీస్ కావాలి రన్ అవ్వడానికి అనేది ఒక డీటెయిల్ లిస్ట్ అందులో రాసి పెట్టుకోవాలన్నమాట. అంటే మీరు రాయాల్సిన అవసరం లేదు. వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఉందంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు మొత్తం ప్రాజెక్ట్ చేసిన తర్వాత లాస్ట్లో పిప్ ఫ్రీజ్ ఆర్ పిప్ చిల్ అనే కమాండ్ యూస్ చేస్తే requirement.txt ఫైల్ ఆటోమేటిక్గా విత్ లైబ్రరీస్ క్రియేట్ అవుతుంది అనమాట. దట్స్ వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఆఫ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అది లేకన్నా మీరు రన్ చేస్తే మీ మొత్తం ల్యాప్టాప్లో ఎన్ని లైబ్రరీస్ ఉన్నాయో ఆ మొత్తం వుడ్ ఏదైతే ఉందో ఆ వుడ్ అంతా వచ్చి ముందర పెడుతుంది. ఓకే, సో మ్యాక్సిమం వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ యూస్ చేయండి అనమాట. దాని తర్వాత రికమెండెడ్, ఓకే సో రికమెండెడ్ టూల్స్ ఆబ్వియస్లీ చెప్పినట్టు VS కోడ్ యూస్ చేయండి, పైచామ్ యూస్ చేయొచ్చు. ఇట్స్ యువర్ అల్టిమేట్ ఒపీనియన్. రెండిట్లో ఏదైనా ఒక ఐడి చాలు. జూపిటర్ నోట్బుక్ అండ్ గిట్హబ్ అనకొండ అండ్ గూగుల్ కొలాబ్ ఇవన్నీ కూడా యూస్ చేసుకోండి. ఓకే, ఇవన్నీ ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి మీ ల్యాప్టాప్లో. గిట్హబ్ ఈజ్ ఆబ్వియస్లీ వెబ్సైట్, సో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, సో ఇంత మీరు నేర్చుకుంటే మీరు పైథాన్లో తోపు, మిమ్మల్ని ఆపేటోళ్ళు ఎవరు లేరు. పైథాన్ అయిపోయిందనమాట. సో దీనికి మీరు మ్యాక్సిమం స్పెండ్ చేయాల్సిన టైం, ఓకే ఇది వెనక్కి లెట్ దిస్ టు బి నార్మల్, ఇక్కడ 4 to 6 వీక్స్. నాకు తెలిసి మీరు రోజుకి 3 to 4 hours కష్టపడితే కానీ 4 వీక్స్లోనే అయిపోద్ది అనమాట. ఇంక్లూడింగ్ ప్రాజెక్ట్ నేను చెప్తున్నాను, అంటే బేసిక్ ప్రాజెక్ట్. అడ్వాన్స్ ప్రాజెక్ట్ ఏమైనా చేయాలనుకుంటే ఇంకొక 2 వీక్స్ కానే కావాలి. సో ఒక మంచి ప్రాజెక్ట్తో సహా పోదాం అనుకుంటే 6 వీక్స్ టు లెర్న్ పైథాన్. So come on, just set the goal and start to learn, guys.
నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. మధ్య మధ్యలో నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. యాక్చువల్లీ అది అలవాటు అయిపోయింది అనమాట. ఏం చేసేకి అయితలేదు. కొంచెం కొంచెంగా నేను చేంజ్ చేసుకుంటాను. బట్ ఇట్స్ ఓకే. ఓకే. సో కొంచెం జస్ట్ అర్థం చేసుకోండి నా ప్రాబ్లం. ఓకే. మొత్తం అన్నీ ఓపెన్ అయిపోయాయి. సో ఈ స్టెప్ బై స్టెప్ వెళ్దాం, లేదంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ. డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్. సో ఆల్రెడీ మనం లైబ్రరీస్ గురించి చూసాం. ఆ లైబ్రరీస్ని ఇప్పుడు యూజ్ చేసి మెషిన్ లెర్నింగ్లో ఫస్ట్ ఫేజ్ డేటా అనాలిసిస్ అనమాట. డేటా అనాలిసిస్ కోసం మీరు మళ్ళా ఇది ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్లో మీరు మళ్ళా యూజ్ చేయాల్సింది పాండాస్, నంపై, మ్యాట్ప్లాట్లిబ్, సీబార్న్. పాండాస్ అండ్ నంపై ఫర్ డేటా క్లీనింగ్ అండ్ డేటా మ్యానిపులేషన్. సీబార్న్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఐ గెస్ సీబార్న్ అండ్ ఇంకొక లైబ్రరీ, ఒక్క నిమిషం గైస్. మ్యాట్ప్లాట్లిబ్, మ్యాట్ప్లాట్లిబ్. సో ఇవి ఇంకొకటి ఉంది, బోఖా అని ఉంది, ప్లాట్లీ అని ఉంది. సో ఈ లైబ్రరీస్ ఎందుకంటే మీకు విజువలైజేషన్ చార్ట్స్ క్రియేట్ చేసుకోండి, దానికి ఒక కాలం యూస్ చేసి ఒక డేటా యూస్ చేసి విజువల్స్ క్రియేట్ చేసుకోవడానికి. ఓకేనా? సో అవన్నీ యూస్ చేసి ఒక ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అనేది నేర్చుకోవాలన్నమాట. అందులో మీరు డేటా క్లీనింగ్, మిస్సింగ్ వాల్యూస్ని ఎలా హ్యాండిల్ చేయడం, అండ్ దానికోసం స్కాటర్ ప్లాట్, హిస్టోగ్రామ్స్, హీట్ మ్యాప్స్, ఇవన్నీ కూడా విజువలైజేషన్స్ మీరు ఆ పర్టికులర్ విజువలైజేషన్ లైబ్రరీస్ యూస్ చేసి చేయాలన్నమాట. సో ఆ టాపిక్స్ మీద ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడొచ్చు. హ్యాండిలింగ్ మిస్సింగ్ డేటా ఉండొచ్చు, అవుట్లేయర్స్ డిటెక్షన్, జెడ్ స్కోర్, ఐక్యూఆర్. ఇక్కడ ఇంకొక మెయిన్ టాపిక్ స్టాటిస్టిక్స్. అట్లీస్ట్ బేసిక్ స్టాటిస్టిక్స్ అన్న నేర్చుకోండి గైస్. లైక్ నేను కొన్ని కాన్సెప్ట్స్ చెప్తాను, లైక్ లీనియర్ ఆల్జీబ్రా, ఆ తర్వాత మీ ఫ్రాక్షన్స్, లీనియర్ ఆల్జీబ్రా, తర్వాత ఇంకొకటి వచ్చేసి స్టాటిస్టికల్ టెక్నిక్స్ కావచ్చు, లైక్ మిన్, మ్యాక్స్, మీడియం, మోడ్, ఇటువంటి టెక్నిక్స్ అన్నీ. ఆ తర్వాత ఇంకేముందబ్బా, ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ అండ్ సెట్స్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్. అందులో లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఇన్నర్ జాయిన్, అవుట్ జాయిన్, ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకోండి. ఓకేనా? ఓకే, చూడొచ్చు స్టాటిస్టిక్స్ గురించి నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను అనమాట. అది ఆల్రెడీ నెక్స్ట్ టాపిక్ అనుకుంటా, స్టాటిస్టిక్స్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అనేది. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు స్టాటిస్టిక్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఫర్ ఎంఎల్. సో ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్, హైపోథసిస్ టెస్టింగ్ టెక్నిక్స్, డిస్క్రిప్టివ్ అండ్ ఇన్ఫీరియర్ స్టాటిస్టిక్స్, లీనియర్ ఆల్జీబ్రా, వెక్టర్స్, మ్యాట్రిసెస్, గ్రేడియంట్స్, డెరైవేటివ్స్. సో ఆబ్వియస్లీ ఇంటర్వ్యూలో అయితే ఇవి అంతగానం అడగరు. మోస్ట్లీ బేసిక్ కాన్సెప్ట్స్, హైపోథసిస్ టెస్టింగ్స్ ఇటువంటివి అడుగుతారు, కానీ బట్ నేర్చుకుంటే మీకు చాలా బెటర్ అనమాట. ఓకే, అవి నేర్చుకోండి. తర్వాత మెషిన్ లెర్నింగ్ ఫౌండేషన్స్. ఇక్కడ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ అనేది మళ్ళా సూపర్వైజ్ మెషిన్ లెర్నింగ్, అన్సూపర్వైజ్ మెషిన్ లెర్నింగ్, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని 4 టైప్స్లో డివైడ్ అయి ఉంటుంది. సూపర్వైజ్ మెషిన్ లెర్నింగ్లో కేటగిరికల్ డేటాతో మనం హ్యాండిల్ చేస్తాం అనమాట. ఆల్రెడీ టార్గెట్ కాలం ఉంటుంది, కేటగిరికల్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ రిగ్రెషన్ డేటా, రెండింటితో హ్యాండిల్ చేస్తాం. మీకు టార్గెట్ కాలం అనేది ఆల్రెడీ తెలుసు సూపర్వైజ్డ్ ఎంఎల్లో, అక్కడ అది యూస్ చేస్తాం. అన్సూపర్వైజ్డ్లో టార్గెట్ కాలం, మీరు ఏమి ట్రైన్ చేయాలనుకుంటున్నారని తెలియదు, ఉన్న డేటా నుంచి మీరు ఫైండ్ అవుట్ చేయాలి క్లస్టరింగ్ అవన్నీ యూజ్ చేసి. సెమీ సూపర్వైజ్డ్ ఇక్కడ కూడా అంతే, ఏమి తెలియదు, బట్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ క్లస్టరింగ్ అవన్నీ, పీసీఐ ఇవన్నీ యూజ్ చేసి కాలమ్స్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని మళ్ళీ కేటగిరీగా కన్వర్ట్ చేసి మీరు ఆ కేటగిరీని యూజ్ చేసి సూపర్వైజ్ టెక్నిక్స్ యూజ్ చేయాలన్నమాట. మళ్ళీ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, ఇక్కడ డేటా అనేది కొంచెం డేటాతో ఒక మోడల్ ట్రైన్ చేస్తాము. తర్వాత మోడల్కి మనం చెప్పించి లైక్ నాట్ ఈజీగా చెప్పాలంటే మోడల్ని మనం రివార్డ్ సిస్టమ్ ద్వారా ట్రైన్ చేస్తామన్నమాట. ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసి అది తప్ప ఏంటి అక్కడ మళ్ళీ ఇది తప్పమ్మా, ఇలా చేస్తే నడుస్తాను. చిన్నపిల్లలకు మనం ఎలా చెప్పిస్తాం, ఇలా చేయడం తప్పు, ఇలా చేస్తే కరెక్ట్ అని. సో అలా రైట్ రాంగ్ అని ఒక ఐడెంటిటీస్తో మనం చెప్పిస్తాం అనమాట, అది ఆన్సర్ చేసే దాన్ని బట్టి. సో బేస్డ్ ఆన్ దట్ రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కంటిన్యూస్గా మోడల్ రీట్రైన్ అయ్యి లెర్న్ అవుతూ ఉంటుంది. ఇది మీకు రోబోటిక్స్లో కానీ అండ్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఎక్కువ చూస్తారు. ట్రైనింగ్ అండ్ టెస్టింగ్ డేటా, దానికి ట్రైన్ డేటా అంటే ఏంటి, టెస్ట్ డేటా అంటే, ఫీచర్స్ అండ్ వేరియబుల్స్ అంటే లేబుల్స్ అంటే ఏంటి, అవుట్ల గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవర్ ఫిట్టింగ్, అండర్ ఫిట్టింగ్, బయాస్, వేరియన్స్, ట్రేడ్ ఆఫ్స్, ఈ టాపిక్స్ కూడా చదువుకోవాలన్నమాట క్లియర్గా మీరు.
దాని తర్వాత కీ ఆల్గరిథమ్స్, మీకు మెషిన్ లెర్నింగ్లో ఏమేమి ఆల్గరిథమ్స్ ఉన్నాయి అని. సో ఇక్కడ చూడొచ్చు, రిగ్రెషన్, క్లాసిఫికేషన్ అండ్ క్లస్టరింగ్. సో రిగ్రెషన్లో మీకు లీనియర్ రిగ్రెషన్ ఉంది, పాలినామియల్ రిగ్రెషన్ ఉంది, తర్వాత రెగ్యులరైజేషన్ L1 L2 రెగ్యులరైజేషన్స్ ఉంటాయి, డిసిజన్ ట్రీ రిగ్రెసర్, ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఓకే, సో ఆల్గరిథమ్స్ ఇవి మెషిన్ లెర్నింగ్ ఆర్ యూ కెన్ సే లైక్ స్టాటిస్టికల్ టర్మ్స్ ఏవైతే మనం డిస్కస్ చేస్తాం, చదువుతాం కదా, ఆ టర్మ్స్ బేస్ మీదనే మెషిన్ లెర్నింగ్లో ఒక లైబ్రరీగా ఉన్నాయి ఇవి. సో జస్ట్ ఆ లైబ్రరీని కాల్ చేసుకోవడం, మీరు మీ డేటాతో మోడల్ని ట్రైన్ చేయడం అలానే నడుస్తుంది. అందుకని ఆ స్టాటిస్టికల్ టర్మ్స్ నేర్చుకోమనేది. ఇక్కడ మీరు ఫార్ములాస్ యూజ్ చేసి ఏం రాయడం ఉండదు, ఒక లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకుంటారు, జస్ట్ పైథాన్ కోడ్ రాస్తారు, ఆ పైథాన్ కోడ్ వల్ల లైబ్రరీ వర్క్ అవుతుంది. ఇంటర్నల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ మొత్తం ఈ లైబ్రరీస్ ఆర్ ప్యాకేజెస్ చేసుకుంటాయి అనమాట. క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్లో మీకు మళ్ళీ లాజిస్టిక్ రిగ్రెషన్ ఉంటుంది, డిసిజన్ ట్రీ ఉంటుంది, క్లాసిఫైయర్, ర్యాండమ్ ఫారెస్ట్ క్లాసిఫైయర్, SVM ఉంటుంది. సో ఇవన్నీ ఈ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఏంటంటే, రిగ్రెషన్లో మీకు డేటా కేటగరికల్ ఉండదు అనమాట. ఎస్, నో, నాట్ అని ఇట్లా కేటగరికల్గా ఓన్లీ 2 or 3 సెట్ ఆఫ్ ఆప్షన్స్లో ఉండదు అనమాట. ఇక్కడ ఎలా ఉంటుందంటే కంటిన్యూస్ డేటా. లైక్ ప్రైస్ తీసుకోండి, ప్రైస్ అందరికీ ఒకే ప్రైస్, ఒకరికి 199, ఒకరికి 299, ఒకరికి మళ్ళీ 199 అని అలా ఒక సేమ్ ప్రైస్ ఉండదు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన బిల్లింగ్స్ చేస్తారు. సో ప్రైస్ ఎలా అయితే మీకు కంటిన్యూస్ ఉంటుందో దాన్ని అటువంటి డేటా సెట్ని ఏం చేయొచ్చు అంటే దానికి రిగ్రెషన్ యూజ్ చేసుకోవచ్చు, రిగ్రెషన్ యూజ్ చేసి ట్రైన్ చేయొచ్చు. కానీ లెట్ us టేక్ క్రెడిట్ కార్డ్ కానీ లోన్ సిస్టమ్ కానీ, లోన్ సిస్టమ్ మీరు బిల్డ్ చేయాలంటే అక్కడ ఏముంటుంది, మీకు లోన్ వచ్చిందా లేదా ఆ టర్మ్స్ మీద, అంతే, 2 ఆప్షన్స్, లైక్ ఎస్ ఆర్ నో. దిస్ ఇస్ కేటగిరీ. ఎస్ అనేది ఒక కేటగిరీ, నో అనేది ఒక కేటగిరీ. సో ఆ కేటగిరికల్ బేస్ మీద డివైడ్ అయిన వాటికి ఈ కింద ఉన్న ఆల్గరిథమ్స్ పర్ఫెక్ట్ అనమాట ట్రైన్ చేయడానికి. క్లస్టరింగ్ ఇస్ అన్సూపర్వైజ్. మీకు అసలు డేటా టార్గెట్ కాలం అంటేనే ఏదో తెలియనప్పుడు క్లస్టరింగ్ ఉపయోగపడుతుంది. కేమీన్ ఉంది, DB స్కాన్ ఉంది, హైరార్కికల్ క్లస్టరింగ్ ఉంది. ఇవన్నీ యూజ్ చేసి మీరు ట్రైన్ చేయొచ్చు అనమాట మోడల్ని. నెక్స్ట్ మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్. సో మోడల్ ఎవాల్యుయేషన్ టెక్నిక్స్కి వచ్చే కొద్దీ మీ దగ్గర యూ కెన్ సీ హియర్ క్లాసిఫికేషన్లో అయితే మీకు అక్యూరసీ అంటే ఏంటి, ప్రిసిషన్, రీకాల్, మోడల్ అక్యూరసీ, ప్రిసిషన్, రీకాల్ ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట. కన్ఫ్యూజన్ మెట్రిక్స్, ROC స్కోర్ అంటే ఏంటి, ROC AUC స్కోరు, ప్రాబబిలిటీ బేస్డ్ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట. దెన్ రిగ్రెషన్, MAE మీన్ అబ్సల్యూట్ ఎర్రర్, MSC మీన్ స్టాండర్డ్ ఎర్రర్, అండ్ RMSE అండ్ R² రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్, ఆర్ రూట్ మీన్ స్క్వేర్ ఎర్రర్. MSC మీన్ స్క్వేర్ ఎర్రర్, మీన్ స్క్వేర్ ఎర్రర్, నాట్ మీన్ స్టాండర్డ్ ఎర్రర్, అండ్ R² అనమాట. సో ఈ టాపిక్స్, ఈ పర్టిక్యులర్ మెథడ్స్తో మనము అక్యూరసీ ఫైండ్ అవుట్ చేయొచ్చు రిగ్రెషన్లో. క్లాసిఫికేషన్స్లో ఈ మెథడ్స్ యూజ్ చేయొచ్చు అనమాట. మోడలింగ్, వాలిడేషన్ అండ్ ట్యూనింగ్. సో మోడల్ని వ్యాలిడేట్ చేయడం అండ్ మోడల్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కొన్ని ట్యూనింగ్స్ చేయడం, లైక్ K-fold క్రాస్ వాలిడేషన్ యాడ్ చేయడం, K-fold ఆర్ స్ట్రాటిఫైడ్ K-fold యూజ్ చేయడం, అండ్ స్మాల్ అండ్ ఇంబ్యాలెన్స్ డేటా సెట్స్ ఉంటే కన్నా ఇవి యూజ్ అవుతాయి అన్నమాట. కొన్ని టెక్నిక్స్ ఎలా యూజ్ చేసి డేటాని ఇంకొంచెం సింథటిక్ డేటా ఎలా జనరేట్ చేయొచ్చు ఇవన్నీ నేర్చుకోవడం. హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేయొచ్చు, లైక్ గ్రిడ్ సర్చ్ CV, ర్యాండమ్ సర్చ్ CV. పర్టికులర్లీ ఇవి ట్యూన్ చేసి డెప్త్ ఆఫ్ ఎ ట్రీ కానీ లేదంటే నెంబర్ ఆఫ్ నైబర్స్ కానీ క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇది. సో దాని గురించి క్లియర్గా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ యూ హ్యావ్ లైబ్రరీస్ అండ్ టూల్స్. సో లైబ్రరీస్ అండ్ టూల్స్ మీకు మొత్తం మెషిన్ లెర్నింగ్లో sklearn ఆర్ scikit-learn అంటారు దీన్ని. సో ఎనీథింగ్ యూ కెన్ కాల్. scikit-learn అనేది ఒక ప్యాకేజ్, అందులోనే మీకు అన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి, ఈ క్లాసిఫికేషన్, రిగ్రెషన్ అండ్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు. నెంబర్ 2 pandas, numpy ఫర్ డేటా మ్యానిపులేషన్, ఈ 2 ప్యాకేజెస్. నెక్స్ట్ matplotlib, seaborn, plotly, bokha అని ఒక 4 ఉంటాయి. దీస్ 4 ఆర్ ఫర్ డేటా విజువలైజేషన్ అన్నమాట. నెక్స్ట్ MLOps అండ్ డిప్లాయ్మెంట్. MLOps అనేది కంప్లీట్ ఆప్షనల్ గైస్, బికాస్ MLOps ఇంజనీర్గా మీకు 3 years ఎక్స్పీరియన్స్ లేకపోతే తీసుకోరు. ఎందుకంటే MLOps ఇంజనీర్ పని మొత్తం క్లౌడ్లోనే ఉంటుంది. ఇట్స్ సిమిలర్ టు DevOps, ఓకేనా.
సో మీరు నేర్చుకోవాలనుకుంటే MLOps ఇంట్రెస్ట్తో నేర్చుకోవచ్చు, స్లోగా వెళ్ళొచ్చు అనమాట MLOpsలోకి. MLOps ఈజ్ అన్ హైయెస్ట్ you can say paid job and parallelly very difficult to do as well compared to normal jobs. Obviously generative AI లో కూడా అలాగే ఉంది. ఇప్పుడు LLM ops అని ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అయింది, LLM ops ఇంజనీర్ అని. అందులో కూడా అంతే, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ని ఆపరేషన్స్ మెయింటైన్ చేయడం అండ్ క్లౌడ్లో డిప్లాయ్ చేయడం వాళ్ళ పని. ఇక్కడ మీరు క్రియేట్ చేసిన మెషిన్ లెర్నింగ్ మోడల్స్ని, ఓకే, సో ఫస్ట్ డెవాప్స్కి MLOpsకి డిఫరెన్స్ ఏంటి, MLOps వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, ఆ వర్క్ ఫ్లోని ఆపరేషన్స్లో ఎలా ఇంటిగ్రేట్ చేయడం అది నేర్చుకోవాలి మీరు. తర్వాత లైఫ్ సైకిల్ ఎలా ఉంటుంది, డెవలప్మెంట్, మీరు మోడల్ బిల్డ్ చేస్తారు, దాని డిప్లాయ్ చేయడం, ఆ డిప్లాయ్ అయిన మోడల్ని మానిటరింగ్ చేయడం, మానిటరింగ్ చేసినప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మోడల్ రోల్ బ్యాక్ చేయడం కానీ, లేదంటే కొత్త అప్డేటెడ్ స్కోర్తో వెరీ పర్ఫెక్ట్ ఇంకొక మోడల్ వస్తే పాత మోడల్ని రిలీజ్ చేసి కొత్త మోడల్ని అప్డేట్ చేయడం కానీ, ఇటువంటి పనులు MLOps ఇంజనీర్ చేస్తాడనమాట. ఓకే, దాని మీద కూడా ఆల్రెడీ ఒక డీటెయిల్ రోడ్ మ్యాప్ ఉంది ఇక్కడ, MLOps అండ్ డిప్లాయ్మెంట్ ఫేజ్. ఇక్కడ చూడు, వాట్ ఈజ్ MLOps, తర్వాత MLOps లైఫ్ సైకిల్, ఇవన్నీ ముందు మీరు నేర్చుకోవాలి. తర్వాత ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్. వాట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్, అసలు ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్ అంటే ఏంటి, అండ్ దానికి ఏమేమి, ఇందులో మోడల్ రన్స్ అంటే ఏంటి, పారామీటర్స్ అంటే ఏంటి, ఆర్టిఫాక్ట్స్ అంటే ఏంటి, మెట్రిక్స్ అంటే ఏంటి, ఎటువంటి టాపిక్స్ అని క్లియర్గా నేర్చుకోవాలన్నమాట. తర్వాత 2.2 దట్ ఈస్ టూల్స్. MLflow అనేది ఒక టూల్ యూ కెన్ సే, దాన్ని యూజ్ చేయొచ్చు ఫర్ ట్రాకింగ్ ద ఎక్స్పెరిమెంట్స్, సేవింగ్ ద మోడల్ అండ్ పారామీటర్ లాగింగ్, ఇవన్నిటికీ. వెయిట్స్ అండ్ బయాస్ అని ఒక ఫేమస్ కంపెనీ ఉందన్నమాట, అందులో కూడా మీకు అడ్వాన్స్ డాష్ బోర్డ్స్ అండ్ ఆర్టిఫాక్ట్ వర్షనింగ్స్ వీటికి యూజ్ చేయొచ్చు. టెన్సర్ బోర్డ్ విచ్ వాజ్ రిలీజ్డ్ బై గూగుల్, దాన్ని కూడా యూజ్ చేసి ట్రైనింగ్ లాస్, మెట్రిక్స్ అండ్ గ్రాఫ్స్ అనేటివి చెక్ చేయొచ్చు. సో ఎక్సర్సైజ్, ట్రైన్ ఎ మోడల్ అండ్ ట్రాక్ ఇట్ యూజింగ్ MLflow అండ్ వెయిట్స్ అండ్ బయాస్. సో మైట్ బి యూ కెన్ ట్రై ఎ ప్రాజెక్ట్ ఆన్ దిస్. ఒకవేళ మీరు MLOps నేర్చుకుంటూ ఉంటే ట్రై చేయండి, ఇట్స్ ఓకే, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. తర్వాత ఇది ఎక్స్పెరిమెంట్ ట్రాకింగ్ అండ్ వర్షనింగ్లో ఆల్రెడీ నేను చెప్పాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసింది అదే అనమాట. సో MLOps మోడల్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్, REST APIs బిల్డ్ చేయడం, ఫ్లాస్క్ APIs అండ్ ఫాస్ట్ APIs బిల్డ్ చేయడం, ఇది మెయిన్ వర్క్ ఉంటుంది, ఓకేనా. సో ఆ బిల్డ్ చేసిన APIస్ని ఇక్కడ డిప్లాయ్ చేయడం, ఒక ఇంటరాక్టివ్ స్ట్రీమ్లీట్ అప్లికేషన్స్గా కానీ, గ్రేడియో కానీ, స్ట్రీమ్లీట్ అండ్ గ్రేడియో ఆర్ లైబ్రరీ ఆర్ ప్యాకేజెస్ యూ కెన్ సే, దాన్ని యూజ్ చేసి మీరు లైక్ అసలు మీకు ఫ్రంట్ అండ్ UI అవసరం లేదనమాట, ఇది ఒక ప్రీ డిఫైన్డ్ ఆర్ రెడీమేడ్ UI అనుకోవచ్చు. ఆ UIకి మీరు కాన్ఫిగర్ చేస్తే ఆటోమేటిక్గా మీ వేరియబుల్స్ బట్టి స్ట్రీమ్లీట్ అండ్ గ్రేడియో UI బిల్డ్ అయిపోద్ది, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. డిప్లాయ్మెంట్ టార్గెట్స్, సో క్లౌడ్లో డిప్లాయ్ చేయడమా, ఆన్ ప్రిమిసెస్లో డిప్లాయ్ చేయడమా, అవన్నీ నేర్చుకోవడం అండ్ అవి పని చేసేది, ఐ మీన్ దట్ మెయిన్ వర్క్ విల్ బి ఆఫ్ అండ్ మోడల్ MLOps ఇంజనీర్ అనమాట, మోడల్ డిప్లాయ్మెంట్ స్ట్రాటజీస్ అనేటివి. CI/CD, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెవలప్మెంట్. సో ఒకసారి మోడల్ ట్రైన్ అయి సర్వ్ అయిన తర్వాత దాన్ని ఆటోమేట్ చేయాలన్నమాట. సో కంటిన్యూస్గా మోడల్ ఇంటిగ్రేట్, కొత్త వర్షన్స్ అండ్ బెటర్ అక్యూరసిటీ వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఆ మోడల్ మీకు డిప్లాయ్ అవ్వాలా, కంటిన్యూస్గా ఇంటిగ్రేట్ అవ్వాలన్నమాట, అండ్ కంటిన్యూస్గా డిప్లాయ్ అవుతూ ఉండాలా. సో మోడల్ ట్రైనింగ్ అండ్ వాలిడేషన్ వరకు ఉంటుంది. ఇందులో టూల్స్ మీకు అందుకు ఏమేమి యూజ్ చేయొచ్చు అంటే GitHub యాక్షన్స్, DVC, Jenkins అండ్ MLflow యూజ్ చేసుకోవచ్చు అనమాట, MLflow పైప్లైన్స్. మానిటరింగ్ అండ్ లాగింగ్, ఇందుకోసము లైక్ దిస్ ఇస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డిటెక్టింగ్ మోడల్ డ్రిఫ్ట్స్ అంటే మోడల్ సరిగ్గా పని చేయకపోవడం కానీ, పర్ఫార్మెన్స్ డీకేలో ఉన్నప్పుడు అండ్ ఎర్రర్స్ ఉన్నప్పుడు, అలాంటి టైంలో మీకు లాగింగ్ అండ్ మానిటరింగ్ ద డేటా విల్ హెల్ప్ యూ అనమాట. టూల్స్ వచ్చి మీరు ఇక్కడ చూడొచ్చు, పారామోంత్రస్ అండ్ గ్రాఫానా అండ్ కస్టమ్ డాష్ బోర్డ్స్ మీకు మీరు ఓన్గా బిల్డ్ చేసుకోవడం, లేదా హ్యూమన్ ఇన్ లూప్ ఫీడ్బ్యాక్ అండ్ ఆడిట్ ట్రయల్స్. ఒక మనిషి ఆర్ ఒక హ్యూమన్ విల్ బి దేర్ who will be observing and based on that he will provide the feedbacks and he will audit it. ఆడిట్ అంటే సింపుల్గా టెస్ట్ చేస్తూ ఉంటాం మోడల్ని. ఒకవేళ మోడల్లో ఏదైనా ఇష్యూస్ ఉంటే వర్షనింగ్ రోల్ బ్యాక్ చేస్తారనమాట ప్రీవియస్ వర్షన్కి, సో దట్ అప్డేటెడ్ వర్షన్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే చెక్ చేయొచ్చు. నెక్స్ట్ టూల్స్, ఆబ్వియస్గా MLflow, వెయిట్స్ అండ్ బయాస్, హగ్గింగ్ ఫేస్, స్పేసెస్ యూజ్ చేయొచ్చు. డాకర్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. డాకర్ మీరు నేర్చుకోవాలనుకుంటే జనరేటివ్ AI ఇంజనీర్, MLOps ఇంజనీరే కాదు, ఈవెన్ జనరేటివ్ AI ఇంజనీర్ కావచ్చు, సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా మీకు డాకర్ రావాలన్నమాట. అండ్ ఇట్ ఈస్ సిమిలర్ టు గిట్ అండ్ GitHub.
ఒక 3-4 అవర్స్ వీడియో ఉంటే చాలా ఈజీగా కవర్ అయిపోద్ది. మీకు డాకర్ నేను క్రియేట్ చేయాలనుకుంటే, ఒక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ వీడియో కావాలనుకుంటే మెసేజ్ చేయండి ఆర్ కమెంట్ చేయండి బిలో. ఐ విల్ డెఫినెట్లీ క్రియేట్ ఇట్. ఓకే, కుబర్నెటీస్, గూగుల్ క్లౌడ్, అజ్యూర్ ఇవన్నీ అండ్ స్ట్రీమ్లైట్ అండ్ గ్రేడియో ఫర్ డెమో యాప్స్ అనమాట. దిస్ ఈజ్ MLOps. దీని తర్వాత డీప్ లెర్నింగ్. హియర్ కమ్స్ ద బీస్ట్, ద మెయిన్ కాన్సెప్ట్ లైక్ మీరు ఎంటర్ అవుతున్నారంటే అనమాట ఇంకా ఇప్పుడిప్పుడే. సో ఈ టాపిక్స్ అని ఇక్కడ MLOps నేను మెన్షన్ చేయలేదు. MLOpsతో కలిపి 6 to 8 weeks పడుతుంది మెషిన్ లెర్నింగ్. ఒకవేళ MLOps వద్దనుకుంటే మీకు మోస్ట్లీ 4 to 6 weeks పడుతుంది మెషిన్ లెర్నింగ్ నేర్చుకోవడానికి కూడా. ఓకేనా, టైం లైన్. డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్లో మీకు మళ్ళీ ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ సబ్ టాపిక్స్గా డివైడ్ చేయడం జరిగింది. ఇందులో ఫస్ట్ వాట్ ఈజ్ పర్సెప్ట్రాన్ అండ్ వాట్ ఈజ్ ఎ న్యూరల్ నెట్వర్క్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు కరికులం బ్రేక్ డౌన్, కోర్ కాన్సెప్ట్, వాట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ న్యూరాన్, న్యూరాన్ అంటే ఏంటి అండ్ హౌ దే ఆర్ మిమికింగ్ ద బయాలజికల్ వన్స్, అందులో పర్సెప్ట్రాన్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ని క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట. న్యూరాన్స్ అనేటివి మీకు జస్ట్ హై లెవెల్ ఇంట్రో ఇస్తున్నాను డీప్ లెర్నింగ్కి. డీప్ లెర్నింగ్లో ఏమంటే మీరు న్యూరాన్స్ ఆర్ న్యూరల్ నెట్వర్క్స్ బిల్డ్ చేస్తారనమాట. ఆ న్యూరల్ నెట్వర్క్స్ ఎలా ఉంటుందంటే సిమిలర్ టు యువర్ న్యూరాన్స్ ఇన్ యువర్ బ్రెయిన్. మీ బ్రెయిన్లో మీకు న్యూరాన్స్ ఉంటాయి కదా, లైక్ వన్ న్యూరాన్ టు అనదర్ న్యూరాన్ కనెక్షన్స్ ఉంటాయి కదా. సో ఆ కనెక్షన్స్లో అవుట్లో డేటా ఎలా అయితే పాస్ అవుతూ ఉంటుందో ఇక్కడ న్యూరల్ నెట్వర్క్స్లో కూడా ఆ కనెక్షన్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేస్తామన్నమాట మనం న్యూరాన్స్ యూజ్ చేసి. అందులో డేటా పాస్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ సిమిలర్ టు హ్యూమన్ బ్రెయిన్. బ్రెయిన్లో ఎలా అయితే మన న్యూరాన్స్ ఉంటాయో అలాగే ఇక్కడ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అని మనం క్రియేట్ చేస్తాం అనమాట, విచ్ కెన్ మిమిక్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్ ఆర్ యాక్ట్ లైక్ ఏ హ్యూమన్ బ్రెయిన్. ఫంక్షన్స్ యూ కెన్ యూజ్ రెలు ఫంక్షన్, సిగ్మాయిడ్ అండ్ సాఫ్ట్మాక్స్. యాక్టివేషన్ ఫంక్షన్స్ అనేటివి మీరు మెయిన్గా నేర్చుకోవాలి ఇక్కడ. ఫార్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, తర్వాత లాస్ ఫంక్షన్స్, MSE మీన్ స్క్వేర్ ఎర్రర్ అండ్ క్రాస్ ఎంట్రోపీ, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. బేసిక్స్ అనమాట ఇవి. దీని తర్వాత డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్. సో డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్లో ఇక్కడ ఒక్కటి మిస్ అయిందనమాట, ANN, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్. సో ఆ కాన్సెప్ట్ ముందు నేర్చుకొని తర్వాత CNN నేర్చుకోండి, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, విచ్ ఈస్ యూజ్ ఫర్ ఇమేజ్ క్లాసిఫికేషన్, ఫీచర్ మ్యాపింగ్ అండ్ పూలింగ్. తర్వాత అంటే ఇన్ షార్ట్ సింపుల్గా చెప్పాలంటే CNN అనేది మీరు ఇమేజ్ డేటాకి యూజ్ చేయొచ్చు అనమాట. ఇమేజెస్ని డిఫరెంట్ ఇమేజెస్ని క్లాసిఫై చేయడానికి వెరీ ఈజీ ఎగ్జాంపుల్ క్యాట్ డాగ్ క్లాసిఫికేషన్ ప్రాజెక్ట్ తీసుకోండి. ఓకే, అందులో అనమాట. నెక్స్ట్ RNN అండ్ LSTM. దిస్ RNN కాన్సెప్ట్ వచ్చేసి ఇది మీకు NLPలో యూజ్ అవుద్ది అనమాట. ఇది యూజ్ చేస్తారు NLPలో. సో ఇందులో మీకు మెయిన్గా సీక్వెన్స్ మోడలింగ్లో, టైమ్ సిరీస్లో అండ్ లాంగ్వేజ్ డేటా మీద యూజ్ చేస్తారు. ఇన్ షార్ట్ RNNs అండ్ LSTMs మీకు మెయిన్గా ఎక్కడ హెల్ప్ అవుద్దంటే విత్ ఆడియో బేస్డ్ డేటా, ఆడియో రిలేటెడ్ డేటాతో మీరు వర్క్ చేసినప్పుడు. అంటే ఇన్ షార్ట్ NLP అంటేనే ఐదర్ విత్ టెక్స్ట్ లేదంటే ఆడియో డేటాతో వర్క్ చేయడం. అండ్ కంప్యూటర్ విజన్ అంటేనే ఇమేజెస్ లేదా వీడియోస్ బేస్ మీద ఉన్న డేటాతో వర్క్ చేయడం. ఇమేజ్ జనరేషన్ కానివ్వండి, ఇమేజ్ డిటెక్షన్, ఆబ్జెక్ట్ డిటెక్షన్, ఇవన్నీ కూడా మీకు కంప్యూటర్ విజన్లో వస్తాయి. ఓకే, సో RNN అండ్ LSTM అనేటివి వెరీ ఓల్డ్ మోడల్స్, సీక్వెన్షియల్ మోడలింగ్ మోడల్స్. దాని తర్వాత అడ్వాన్స్ వర్షన్ ట్రాన్స్ఫార్మర్స్ అని ఒకటి వచ్చిందనమాట. ట్రాన్స్ఫార్మర్స్ ఇస్ ద అల్టిమేట్ గేమ్ చేంజర్ అనొచ్చు. మీకు ట్రాన్స్ఫార్మర్స్ రావడం వల్లే GPT కానీ, ఇప్పుడున్న చాట్ GPT కానీ, మిస్ట్రల్ కానీ, మెటా యొక్క లామా మోడల్స్ కానీ, తర్వాత ఇంకా కొన్ని ఓపెన్ సోర్స్ మోడల్స్, డీప్ సీక్ ఎంతోమందినే ఉంటారు, డీప్ సీక్ కానీ, ఇటువంటి AI మోడల్స్ అండ్ LLM మోడల్స్ అన్నీ కూడా క్రియేట్ అయింది ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ మీదనే. ట్రాన్స్ఫార్మర్స్ ఈజ్ ద అల్టిమేట్ బీస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్కిటెక్చర్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్. అది ఒక్కటి అర్థమైందంటే మీకు ట్రాన్స్ఫార్మర్స్ మొత్తం జనరేటివ్ AI గేమ్ అర్థమవుతుంది. ఓకేనా, జనరేటివ్ AIలో ఎలా నడుస్తుంది, ఎలా ఎటువంటి ప్రాజెక్ట్స్ చేయొచ్చు అనే క్లారిటీ కూడా మీకు ట్రాన్స్ఫార్మర్స్ క్లియర్గా అర్థమైందంటే వస్తుంది అనమాట. ఆల్రెడీ ట్రాన్స్ఫార్మర్స్ మీద ఒక కంప్లీట్ ప్లేలిస్ట్ నేను మన ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్లో వదిలాను అనమాట. తెలుగులో చేయాలనుకుంటే కమెంట్ చేయండి, ఆబ్వియస్గా చేసేద్దాం, సేమ్ కంటెంటే కదా, ఒక వారంలో అయిపోద్ది. ఓకేనా, సో కమెంట్ చేస్తేనే ఏదైనా జరుగుద్దమ్మా. కమెంట్ చేయండి, పక్కా మీకు కొత్త వీడియోస్ వస్తాయి. ఓకే, వెరీ ఇంట్రెస్టింగ్ వీడియోస్. లేదా మీకు ఏమైనా టాపిక్ డౌట్ ఉందా, నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే కమెంట్ చేయండి, దాన్ని కూడా రికార్డ్ చేస్తాను. ఓకేనా, నాకు ఆ టాపిక్ తెలియకపోయినా నేను మీకోసం నేర్చుకొని వచ్చి రికార్డ్ చేస్తాను. నేను ఈ వీడియోస్ అన్నీ కూడా వ్యూస్ కోసం చేయట్లేదు,
టీచింగ్ అంటే నాకు ఇంట్రెస్ట్, అందుకోసమనే చేస్తున్నా. సో ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్ఫార్మర్స్ వరకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ యా, కొన్ని ఆప్టిమైజేషన్ అండ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి రెఫర్ చేస్తూ వస్తుంది అనమాట. ఆబ్వియస్లీ ఇక్కడ కూడా ఉంది ఆప్టిమైజేషన్ అండ్ రెగ్యులరైజేషన్ టెక్నిక్స్. సో ఆప్టిమైజర్స్, ఎస్జిడి ఆప్టిమైజర్ ఉంది, సకాస్టిక్ గ్రేడియంట్ డిసెంట్ అనేటిది, ఆడమ్ ఆప్టిమైజర్ ఉంది, ఆర్ఎంఎస్ ప్రాప్ ఉంది. సో ఇటువంటి ఆప్టిమైజర్స్ అని ఎలా యూజ్ చేయొచ్చు, లేయర్ డ్రాప్అవుట్స్ అంటే ఏంటి, బ్యాచ్ నార్మలైజేషన్ ఎలా చేయొచ్చు, వెయిట్ డీకేయింగ్ అంటే ఏంటి, అవి ఎలా చేయొచ్చు అనే రెగ్యులరైజేషన్ టెక్నిక్స్ అన్నిటి మీద క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ లెర్నింగ్ రేట్ షెడ్యూల్స్ అండ్ గ్రేడియంట్ క్యాపింగ్, ఇవన్నీ ఎలా చేయొచ్చు అనేది ఈ ఆప్టిమైజేషన్ అండ్ రెగ్యులరైజేషన్లో నేర్చుకోవచ్చు అనమాట. ఓకే, అది మీకు ఇక్కడే ఉంది. యా, ఈ కాన్సెప్ట్స్. సో ఇక్కడ ఉన్న ఈ కాన్సెప్ట్స్ని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అప్ప, నేర్చుకోవచ్చు బ్లాగ్స్ యూజ్ చేసి. ఫ్రేమ్వర్క్స్ అండ్ టూల్స్, టెన్సర్ఫ్లో అండ్ కెరాస్. టెన్సర్ఫ్లో అండ్ కెరాస్ అనేది ఒక యూ కెన్ సే లైక్ అ ప్యాకేజ్ అనమాట, ప్యాకేజ్ ఆర్ లైబ్రరీ. సో మీరు పైథాన్ నేర్చుకుంటే పైథాన్లో ఈ లైబ్రరీస్ వస్తాయి యాక్చువల్లీ. టెన్సర్ఫ్లో, పైటార్చ్ అండ్ లైట్నింగ్ అని కూడా ఉంది, లైట్నింగ్ అండ్ హగ్గింగ్ ఫేస్, అది యూజ్ చేసుకోవచ్చు ఫర్ ప్రొడక్షన్ క్వాలిటీ. కాకపోతే మోస్ట్లీ టెన్సర్ఫ్లో అండ్ పైటార్చ్ వాడతారు. అండ్ ఇక్కడ మీకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకొకటి ఏంటి తెలుసా, పైటార్చ్ ఈజ్ ఫ్రమ్ మెటా, ఫేస్బుక్ వాళ్ళు క్రియేట్ చేశారు ఈ లైబ్రరీని. టెన్సర్ఫ్లో / కెరాస్, టెన్సర్ఫ్లోలో ఒక సబ్ ఫీల్డ్ అనమాట కెరాస్ అనేది, ఇంకొక ఫ్రేమ్వర్క్ అందులోనే. సో దీన్ని గూగుల్ క్రియేట్ చేసిందనమాట. సో రెండు యూస్ చేసి మీరు న్యూరల్ నెట్వర్క్స్ యూస్ చేసి క్రియేట్ చేయొచ్చు అనమాట మోడల్స్. కానీ ఇక్కడ పైటార్చ్ ఎంతోమందికి ఇష్టం, ఎందుకంటే పైటార్చ్ ఇస్ వెరీ ఈజీ అండ్ యూజర్ ఫ్రెండ్లీ. మోర్ ఓవర్ మీరు చూస్తున్న చాట్ జీపీటీ కూడా మీకు పైటార్చ్లోనే క్రియేట్ అయ్యింది. న్యూరల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ అన్నీ కూడా ఈజీగా పైటార్చ్లో క్రియేట్ చేయొచ్చు అనమాట. స్టిల్ టెన్సర్ఫ్లో కూడా యూజ్ చేసి క్రియేట్ చేయొచ్చు, బట్ పైటార్చ్ ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ అందుకే అడాప్ట్ అవుతారు. సో ఇన్ షార్ట్ మీకు చెప్పాలంటే మెషిన్ లెర్నింగ్కి సైకిట్ లర్న్ ఆర్ ఎస్కే లర్న్, అక్కడ ఆ ప్యాకేజ్ ఇంపార్టెంట్. డీప్ లెర్నింగ్కి పైటార్చ్, టెన్సర్ఫ్లో, ఇవి లేకపోతే వేరే ఇంకేమీ లే. అండ్ మీకు జనరేటివ్ ఏఐకి లాంగ్ చైన్, లామా ఇండెక్స్ మస్తుగా ఉన్నాయి అందులో ఫ్రేమ్వర్క్స్. ఆటోజెన్ అని, crew.ai ఫర్ ఏజెంట్స్ అని, ఇంకా ఎన్నో ఉన్నాయి. ట్రైనింగ్ అండ్ ఎవాల్యుయేషన్, డేటా ప్రాసెసింగ్ ఫర్ డిఎల్ లైక్ ఇమేజెస్ కానీ టెక్స్ట్కి డేటా ప్రాసెసింగ్. హిపాక్స్ అంటే ఏంటి అంటే హైట్రేషన్స్ అంటాం అనమాట. ఇన్ షార్ట్ ఎన్ని హైట్రేషన్స్లో మోడల్ రెడీ అయిందనేసి దాన్ని హిపాక్స్ అంటారు. బ్యాచెస్ అంటే ఏంటి, ఓవర్ ఫిట్టింగ్ అండ్ అండర్ ఫిట్టింగ్ ఆఫ్ ద మోడల్ అంటే ఏంటి, విజువలైజేషన్, ట్రైనింగ్ కర్వ్స్, ఇవన్నీ కూడా క్లియర్గా మీరు నేర్చుకోవాలన్నమాట. సో అది మీకు ఇక్కడ కింద ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత బెస్ట్ ప్రాక్టీసెస్ ఇందులో డేటా ఆగ్మెంటేషన్ టెక్నిక్స్, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అండ్ ప్రీ ట్రైన్ మోడల్స్. ఇక్కడ చూడొచ్చు డేటా ఆగ్మెంటేషన్ ఎలా చేయడము, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి. ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే మీకు ఇది చాలా టైం సేవ్ అవుద్ది అనమాట. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు జీపీటీని బిల్డ్ చేయాలనుకుంటే ఎన్ని లేయర్స్ ఉన్నాయో అందులో జస్ట్ ఒక 15% లేయర్స్ని మనం ఫ్రీజ్ చేసి అందులో ఆ 15%లో మాత్రమే మన డేటా ఇచ్చి ట్రైన్ చేస్తామన్నమాట మోడల్. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే మోడల్ మీకు ఫాస్ట్గా ట్రైన్ అవుద్ది, మోర్ ఓవర్ మీ డేటాతో కూడా అడాప్ట్ అవుద్ది అనమాట. దీన్ని ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటారు. అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఉంటుంది. మీకు స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడానికి ఒక మోడల్ ఒక $1 lakh అవుతుందంటే ఇక్కడ మీ ట్రాన్స్ఫర్ లెర్నింగ్ యూస్ చేస్తే ఒక $10,000 అయిపోతుంది, లేదంటే ఒక 10,000 రూపాయలతోనే అయిపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద మోడల్ యాక్చువల్లీ. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మరి అంతకంటే తక్కువే అవుద్ది. ఇన్ షార్ట్ ఇప్పుడు NVIDIA H100 GPU మీకు కావాలంటే గంటకి $25, ఐ గెస్ 2,000 రూపీస్ ఆ రేంజ్లో ఛార్జ్ చేస్తారు. సో $20-25 రేంజ్లో వెళ్తుంది ఇప్పుడు NVIDIA H100 GPU పర్ అవర్. ఇప్పుడు మనం ద అల్టిమేట్ బీస్ట్ లైక్ ఎంటర్ అయినాం, విచ్ ఇస్ కోర్ జనరేటివ్ AI టెక్నిక్స్. ఇందులో వాట్ ఈజ్ జనరేటివ్ AI? ముందు జనరేటివ్ AI అంటే ఏంటో తెలుసుకోవాలి. సో వాట్ ఈజ్ జనరేటివ్ AI అండ్ అందులో అసలు దీన్ని జనరేటివ్ AI అని ఎందుకు అంటారు, టెక్స్ట్స్, ఇమేజెస్, కోడ్స్కి ఏమేమి ఉన్నాయి, ఆడియో అండ్ మ్యూజిక్స్కి, వీడియోస్, ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అవుట్లు ఎలా మోషన్ ట్రాకింగ్ అని అవుట్లు ఎలా అవుతుంది అనేది క్లియర్గా తెలుసుకోవాలన్నమాట మీరు. దీనికోసం వాట్ ఈజ్ జనరేటివ్ AIలో మీకు ఇక్కడ చూడొచ్చు, మోడల్స్ దట్ జనరేట్స్ న్యూ కంటెంట్ లైక్ టెక్స్ట్, ఇమేజ్, కోడ్, మ్యూజిక్ అండ్ వీడియోస్. కాంట్రాస్ట్ విత్
ట్రెడిషనల్ ప్రిడిక్టివ్ మోడల్స్. సో జనరేటివ్ ఏఐలో ప్రిడిక్టివ్ మోడల్స్కి ఇప్పుడున్న ఎల్ఎల్ఎం మోడల్స్కి డిఫరెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్. ఆబ్వియస్లీ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్కిటెక్చర్ విచ్ ఇస్ అటెన్షన్ ఈజ్ ఆల్ యూ నీడ్ అనే పేపర్ చదివితే అర్థమవుతుంది. దాని బేస్ మీదనే జీపీటీ బిల్డ్ అయింది, బర్ట్ బిల్డ్ అయింది, T5 బిల్డ్ అయింది. సో ఈ పర్టికులర్ లైబ్రరీస్ అన్నీ, ఈ పర్టికులర్ ప్రీ ట్రైన్ మోడల్స్ అన్ని ఎలా వర్క్ అవుతాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఆబ్వియస్లీ లైబ్రరీస్ అంటే ప్యాకేజెస్ కానీ మీరు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఎన్కోడర్ డీకోడర్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ అవుతాయి అనేది కూడా అర్థం చేసుకోవాలి. దాని తర్వాత యూజ్ కేసెస్, లైక్ మెయిన్గా ఇవి నేర్చుకుంటే ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది, మీకు ఉన్న లైక్ బుక్ కానీ పీడిఎఫ్స్ కానీ ఇస్తే సమరైజేషన్కి యూజ్ అవుద్ది, ట్రాన్స్లేషన్స్కి యూజ్ అవుద్ది, ఒక పర్టికులర్ లాంగ్వేజ్ నుంచి ఇంకొక లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. మీ గూగుల్ ట్రాన్స్లేటర్ కూడా ఇదే కాన్సెప్ట్ వాడుతుంది తెలుసా. ఎల్ఎల్ఎమ్స్ అండ్ న్యూరల్ నెట్వర్క్స్ కాన్సెప్ట్ యూజ్ చేసే మెషిన్ ట్రాన్స్లేషన్ మోడల్ వాళ్ళు బిల్డ్ చేశారు గూగుల్ ట్రాన్స్లేటర్లో. క్వశ్చన్ ఆన్సరింగ్ అండ్ చాట్ బాట్స్. ఓకే, సో ఈ పర్టికులర్ ప్లేసెస్లో వర్క్ అవుద్ది అనమాట. దెన్ డిఫ్యూజన్ బేస్డ్ మోడల్స్. ఆబ్వియస్లీ ఫార్వర్డ్ అండ్ రివర్స్ డిఫ్యూజన్ ప్రాసెస్ అంటే ఏంటి, అవుట్ల గురించి క్లియర్గా నేర్చుకోవాలి. స్టేబుల్ డిఫ్యూజన్. సో స్టేబుల్ డిఫ్యూజన్ ఎలా వాడడం, స్టేబుల్ డిఫ్యూజన్ మోడల్ గురించి అర్థం చేసుకోవాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇమేజ్ జనరేషన్ మోడల్స్ అల్టిమేట్లీ. అందులో మీకు మళ్ళీ డాలీ ఉంది, మిడ్ జర్నీ ఉంది, అండ్ లియోనార్డో.ai ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. సో అవన్నీ యూజ్ చేసి నేర్చుకోవచ్చు అనమాట. సో దాని గురించి ఇక్కడ కూడా డీటెయిల్గా ఉందన్నమాట. సో ఇంకా ఓపెన్ సోర్స్ హగ్గింగ్ ఫేస్లో మస్తుగా ఓపెన్ సోర్స్ ఇమేజ్ జనరేషన్ టూల్స్ కూడా దొరుకుతాయి. మీకు మీ మెటా కూడా జనరేట్ చేస్తుంది ఇమేజెస్ ఇప్పుడు. అండ్ అప్లికేషన్స్ లైక్ టెక్స్ట్ టు ఇమేజ్ జనరేషన్కి వాడచ్చు, ఇన్ పెయింటింగ్ ఆర్ స్టైల్ ట్రాన్స్ఫరింగ్స్, ఇటువంటి టాపిక్స్కి మీరు ఈ ఇమేజ్ జనరేషన్ టూల్స్ని వాడుకోవచ్చు అనమాట. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఏదైనా మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఫస్ట్ ప్రాంప్టింగ్. ఎల్ఎల్ఎం మోడల్స్కి మీరు ఎలా చెప్తే అర్థం అవుతుంది, అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలనే కాన్సెప్ట్స్ మీరు క్లియర్గా నేర్చుకోవాలి. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. జీరో షాట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్స్ అని. సో ఈ పర్టికులర్ స్టైల్స్లో ఏ స్టైల్ మీ పర్టికులర్ యూజ్ కేసుకి సరిపోద్ది, ఎలా ఎల్ఎల్ఎం మోడల్కి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తుంది అనేది డిఫరెన్షియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హే ఎక్స్ప్లెయిన్ మీ వాట్ ఈజ్ ఏఐ అనేదానికి, I am a student, I don't know anything about AI, I am planning to learn right now AI. Can you please refer some medium blogs or some blogs over the internet and explain me detailedly what is AI అనేదానికి, లేదా వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ అనే ప్రాంప్ట్కి చాలా తేడా ఉంటుంది అనమాట. మీరు ఎల్ఎల్ఎం మోడల్స్కి ఆర్డర్ ఇవ్వకూడదు, ఎప్పుడు కూడా రిక్వెస్ట్ చేయాలి. రిక్వెస్టింగ్గా అడిగితే మీకు 100% పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఆర్డర్తో ఇస్తే కానీ ఆర్డర్గానే మీకు ఆన్సర్స్ వస్తాయి. ఓకే, డిజైనింగ్ ప్రాంప్ట్స్ ఫర్ క్రియేటివిటీ, రీజనింగ్ అండ్ కంట్రోల్స్. సో ఏ దానికి ఏ ప్రాంప్ట్ వర్క్ అవుద్ది అనేది ముందు నేర్చుకోవాలి. టూల్స్, ఓపెన్ ఏఐ ప్లే గ్రౌండ్ కానీ, హగ్గింగ్ ఫేస్ ఇంటర్ఫేస్ కానీ, ఈ టాపిక్స్ మీద క్లియర్గా అర్థం చేసుకొని నేర్చుకోవాలన్నమాట. మల్టీ మోడల్ models that handle text, images, audio together. Example, CLIP ఉంది, BLIP ఉంది, GPT-4 ఉంది, GPT-4 అండ్ విజన్ బేస్డ్ లాంగ్వేజ్ మోడల్స్ ఇంకా ఎన్నో ఉన్నాయన్నమాట. సో అవి యూజ్ చేయొచ్చు. మల్టీ మోడల్ అంటే ఇన్ షార్ట్గా ఏం చెప్పచ్చు అంటే, ఒక ఎల్ఎల్ఎం మోడల్ దానికి టెక్స్ట్తో పాటు ఇమేజ్ జనరేషన్ లేదా ఆడియో జనరేషన్ కేపబిలిటీ కూడా ఉంది అంటే దెన్ దట్ ఈస్ మల్టీ మోడల్. సో మీకు ఎన్నో మల్టీ మోడల్స్ ఉన్నాయి ఇప్పుడు బయట. విజన్ బేస్డ్ మోడల్స్ అన్నీ కూడా మల్టీ మోడల్స్ యాక్చువల్లీ. సో అవుట్ల గురించి మీరు క్లియర్గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్, ఎవాల్యుయేషన్ మెట్రిక్స్ ఇన్ జనరేటివ్ ఏఐ. సో టెక్స్ట్లో మీకు బ్లూ అని ఉంది, రోగ్ అని ఉంది, మీటియోర్ ఉంది. సో ఇవన్నీ యూజ్ చేసి మోడల్ ఎవాల్యుయేషన్ చేయొచ్చు. ఫర్ ఇమేజెస్ FID ఉంది, తర్వాత ఇన్సెప్షన్ స్కోర్ అని ఒకటి ఉంది. అండ్ హ్యూమన్ ఎవాల్యుయేషన్ లైక్ కోహరెన్స్, రిలేటివిటీ ఆర్ రిలెవెన్స్ అండ్ క్రియేటివిటీ. సో హ్యూమన్ ఈ పర్టికులర్ ఇవన్నీ కూడా టూల్స్ అనమాట. హ్యూమన్ ఎవాల్యుయేషన్ ఎలా చేయొచ్చు అంటే, ఫర్ సపోజ్ ఒక ఎల్ఎల్ఎం మోడల్ మీరు బిల్డ్ చేశారంటే, ఒకటే క్వశ్చన్ 1000 times మీరు మోడల్ని అడిగినప్పుడు
ఎన్నిసార్లు సేమ్ ఆన్సర్ ఇస్తుంది, ఎన్నిసార్లు తప్పు ఆన్సర్ ఇస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక 1000 టైమ్స్ లేదా 100 టైమ్స్ సేమ్ క్వశ్చన్ అడిగినప్పుడు అందులో మీకు ఎన్నిసార్లు 10 సార్లు తప్పు ఆన్సర్ ఇస్తుంది సేమ్ క్వశ్చన్కే, మిగతా 90 టైమ్స్ కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది అంటే మీ మోడల్ 90% పర్ఫెక్ట్గా ఉందన్నట్టు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా ఎన్నోసార్లు టెస్ట్ చేయాలి మోడల్ రిలీజ్ చేసే ముందు. మోడల్ కేపబిలిటీస్, సో నార్మల్గా జనరేటివ్ ఏఐ కోర్ మోడల్స్ కేపబిలిటీసే ఎలా ఉంటాయి అంటే టెక్స్ట్ జనరేషన్కి మీరు చాట్ జీపీటీ ఆర్ క్లాడ్ యూస్ చేయొచ్చు, కోడ్ జనరేషన్కి కోడెక్స్ ఉంది, గిట్హబ్ కోపైలట్ ఉంది, తర్వాత ఇంకా లైక్ బ్లాక్ బాక్స్ ఏఐ అని ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఆగ్మెంట్ అని ఒక ఎక్స్టెన్షన్ వచ్చింది. తర్వాత ఇమేజ్ జనరేషన్కి డాలీ ఉంది, ఎస్డిఎక్స్ఎల్ ఉంది, మ్యూజిక్ అండ్ ఆడియో జనరేషన్కి ఆడియో క్రాఫ్ట్, మ్యూజిక్ ఎల్ఎం అని ఉంది, ఇంకా ఫిష్ ఆడియో అని, 11 ల్యాబ్స్ అని, ఇంకా మస్తుగా ఉన్నాయి అప్ప మీరు జనరేట్ చేయాలంటే ఎన్నో టూల్స్ ఉన్నాయి. చూడొచ్చు ఇక్కడ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత మీకు అడ్వాన్స్ జనరేటివ్ ఏఐ కాన్సెప్ట్స్. ఇందులో మీరు ఇంతవరకు మీరు పైన టచ్ చేశారనమాట, జస్ట్ పైన అలా టచ్ చేశారు. ఇప్పుడు వెరీ డీప్గా ఫైన్ ట్యూనింగ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. సో ఫైన్ ట్యూనింగ్కి మీరు లోరా యూస్ చేయొచ్చు, లో ర్యాంక్ అడాప్టేషన్ టెక్నిక్ అంటాము, లేదా క్యూ లోరా యూస్ చేయొచ్చు. ఇది సేమ్ బట్ క్వాంటైజ్డ్ లోరా. ఓకే, క్వాంటైజ్ మోడల్ క్వాంటైజేషన్ చేయడానికి. తర్వాత పెఫ్ట్ యూస్ చేయొచ్చు పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్కి. సో ఈ ప్రస్తుతానికి ఇవి కొన్ని డిఫరెంట్ ఫైన్ ట్యూనింగ్ టెక్నిక్స్. ఇది కాకుండా ఫుల్ ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటి, ట్రాన్స్ఫర్ లెర్నింగ్ అంటే ఏంటి, ఈ టాపిక్స్ మీద క్లియర్గా లైక్ అర్థం చేసుకోవచ్చు బ్లాగ్స్ చదివి కానీ వీడియోస్ చూసి కానీ. దీనికోసం టూల్స్ హగ్గింగ్ ఫేస్ పెఫ్ట్ ఉంది, లేదా బిట్స్ అండ్ బైట్స్ ఉంది, లామా సిపిపి ఉంది. ఇవన్నీ యూస్ చేసి మీరు మోడల్ ఫైన్ ట్యూనింగ్ చేయొచ్చు అనమాట. అడ్వాన్స్ ఫైన్ ట్యూనింగ్ టెక్నిక్స్కి ఇంకా మీకు RLHF అని ఉంది, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ యూజింగ్ హ్యూమన్ ఫీడ్బ్యాక్. తర్వాత DPO డైరెక్ట్ ప్రిఫరెంట్ ఆప్టిమైజేషన్, మీ ప్రిఫరెన్స్ మీద ఆప్టిమైజేషన్ చేసుకోవడానికి. ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్, స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఒక టాస్క్ స్పెసిఫిక్ బిహేవియర్ కోసం. తర్వాత కాన్స్టిట్యూషనల్ ఏఐ విచ్ ఇస్ ఆంథ్రోపిక్. ఓకే, ఆంథ్రోపిక్ క్రియేట్ చేసింది. సో ఎలా ఫైన్ ట్యూనింగ్ చేసుకోవచ్చు అని. ఇవి అడ్వాన్స్ ట్రైనింగ్ అండ్ ఫైన్ ట్యూనింగ్ టెక్నిక్స్ అనమాట. ఈ టెక్నిక్స్ గురించి మళ్ళీ మీకు ఇక్కడ క్లియర్గా ఉంది, మీరు వెళ్ళి చూడొచ్చు దాన్ని. ఓకే, చూస్తే మీకు అర్థం అవుద్ది. నేను రీసెర్చ్ చేయడం వరకే మన బాధ్యత, దాంట్లో ఉన్న బ్లాగ్స్ అన్నీ చూసుకుని చదవడం మీ బాధ్యత. లేదు ఇది కూడా నా బాధ్యత కావాలనుకుంటే కమెంట్ చేయండి. మీరు జనరేటివ్ ఏఐ అని కమెంట్ చేస్తేనే నేను వీడియో రికార్డ్ చేస్తాను. ఆబ్వియస్గా రికార్డ్ చేస్తాను, బట్ కమెంట్ చేస్తే నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ వస్తుంది ఫాస్ట్గా రికార్డ్ చేయడానికి. నెక్స్ట్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. ఇంట్లో కంబైనింగ్ LLM విత్ అన్ ఎక్స్టర్నల్ నాలెడ్జ్ బేస్, వెక్టర్ డేటాబేసెస్తో ఎలా కంబైన్ చేయడం, అవుట్లతో డేటా లైక్ వెక్టర్ డేటాబేసెస్కి మీరు ఎంబెడింగ్ మోడల్స్ డేటా ఎంబెడింగ్స్ చేయాల్సి వస్తుంది. ఆ ఎంబెడెడ్ డేటాని వెక్టర్ డేటాబేస్లో పెట్టాల్సి వస్తుంది. సో ఆ వెక్టర్ డేటాబేసెస్ నుంచి మీ LLMకి ఎలా కనెక్ట్ చేయడం, ఆన్సర్స్ ఎలా పర్ఫెక్ట్గా రాగొట్టుకోవడం అనేది ర్యాగ్ కాన్సెప్ట్ అనమాట. ర్యాగ్లో యాక్చువల్లీ 25 టైప్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ర్యాగ్ ఉంది, ఏజెంటిక్ ర్యాగ్ ఉంది, సెల్ఫ్ కరెక్టివ్ ర్యాగ్ ఉంది, అండ్ కరెక్టివ్నెస్ ర్యాగ్ అని ఉంది, ఇంకా ఎన్నో ర్యాగ్ ఉన్నాయి. ఓకేనా. సో ఆ ర్యాగ్స్ మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తూ ఉన్నాను, ఆల్రెడీ ప్లేలిస్ట్ స్టార్ట్ చేశాను మన ఇంగ్లీష్ ఛానల్లో. దాంట్లో రిలీజ్ చేస్తున్నాను, తొందరగా తెలుగులో కూడా చేస్తాను. ఇందులో ఫయాజ్ అండ్ పైన్కోన్ వెక్టర్ డేటాబేస్లు ఇంకా మస్తుగా ఉన్నాయి. ఫయాజ్ ఉంది, పైన్కోన్ ఉంది, క్వాడ్రెంట్ ఉంది, మాంగో డీబీ కూడా వెక్టర్ డేటాబేస్ సపోర్ట్ చేస్తుంది. సో యూ కెన్ యూజ్ ఆల్ ఆఫ్ దెమ్ అనమాట. అవి యూజ్ చేసి కొన్ని ట్రయల్స్ అండ్ ఎర్రర్ చేయొచ్చు. ర్యాగ్ నా ఇంగ్లీష్ ఛానల్లో ఉంది, మీరు వెళ్ళాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ర్యాగ్ మీద నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆల్రెడీ. AI ఏజెంట్స్ అండ్ మల్టీ ఏజెంట్ సిస్టమ్. జెన్ AI ఏజెంట్స్ అంటే మీ అందులో ఇప్పుడు ప్రజెంట్ బేబీ AGI ఉంది, తర్వాత ఆటో GPT ఉంది, ఇంకా ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ. ఆటో GPT, బేబీ AI, crew.ai, తర్వాత లాంగ్ చైన్ బేస్డ్ ఉన్నాయి, లాంగ్ గ్రాఫ్ అని, ఇంకా ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ. హేజన్ అని కొన్ని మోడల్స్ ఉన్నాయి యాక్చువల్లీ. సో అవన్నీ కూడా యూజ్ చేయొచ్చు ఏజెంటిక్ AI బేస్డ్ వర్క్ ఫ్లోస్ నేర్చుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. అండ్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే కనుక మీకు ప్రజెంట్ యు హ్యావ్ రియాక్టివ్, డెలిబరేటివ్ అండ్ BDI. సో ఇటువంటి ఆర్కిటెక్చర్స్ బేస్ మీదనే అది వర్క్ చేస్తుంది అనమాట. రియాక్టివ్ ఇస్ ఇన్ షార్ట్ రియాక్ట్ ఆర్కిటెక్చర్. కమ్యూనికేషన్ ప్రోటోకాల్, A2A ప్రోటోకాల్, ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ 2 వీక్స్ బ్యాక్ గూగుల్ రిలీజ్ చేసింది. సో దాని మీద ఆల్రెడీ నేను ఇంగ్లీష్ ఛానల్లో కూడా వీడియో రికార్డ్ చేశాను. అందరూ
జస్ట్ ఏ టు ఏ గూగుల్ రిలీజ్ చేసిన వీడియోస్ చూపిస్తూ దాంట్లో నువ్వు టైప్ చేసి చూపిస్తుంటే నేను మన ఏ టు ఏ ప్రోటోకాల్ గురించి గిట్హబ్లో వాళ్ళు రిలీజ్ చేసిన ఓపెన్ సోర్స్ కోడ్ తీసుకొని రన్ చేసి చెక్ చేసి దాన్ని వీడియో రికార్డ్ చేసి ఎలా కస్టమైజేషన్స్ చేసుకోవాలి, ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి, ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్ని లోకల్గా మీ సిస్టంలో అని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎంసీపీ మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్, దీని మీద కొత్తగా ఒక ప్లేలిస్ట్ వెరీ సూన్ వస్తుంది. ఇంగ్లీష్ ఛానల్లోనే వస్తుంది, తెలుగులోనే వస్తుంది, ఓకేనా. బట్ స్టిల్ యూ కెన్ లెర్న్ ఇట్. దీని తర్వాత కమ్యూనికేషన్ కేపబిలిటీస్, మెమొరీ, ప్లానింగ్, టూల్ యూస్, ఫీడ్బ్యాక్ అండ్ లెర్నింగ్, దీస్ ఆర్ మోస్ట్లీ యూస్డ్. ఓకే, దాని తర్వాత మీకు అప్లికేషన్స్ అండ్ ఏరియాస్, సో ఎక్కడెక్కడ యూజ్ అవుద్ది మీ జనరేటివ్ ఏఐ సిస్టమ్ అనేది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, లైక్ ఫర్ కోడింగ్, కోడ్ జనరేషన్స్కి, బగ్ ఫిక్సింగ్కి, టెస్ట్ క్రియేషన్స్కి, సైంటిఫిక్గా డ్రగ్ డిస్కవరీకి అండ్ ప్రోటీన్ ఫ్లోటింగ్ సైంటిఫిక్ విషయాలు ఇవి వీటిల్లో యూజ్ అవుద్ది. కొత్త డ్రగ్స్ క్రియేట్ చేయడానికి కూడా, అంటే కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేసి ట్రైన్ చేయడానికి. క్రియేటివిటీ లైక్ ఆర్ట్, మ్యూజిక్, స్టోరీ టెల్లింగ్, ఇంకా ఎన్నో విషయాలు చేయగలుగుతుంది. దెన్ యూ హ్యావ్ ఎథికల్ అసైన్మెంట్ అండ్ సేఫ్టీ ఆఫ్ ఏఐ. సో ఇక్కడ ఏమవుద్దంటే బయాస్ డిటెక్షన్ అండ్ మిటిగేషన్ మోడల్కి, అండ్ రెడ్ టీమింగ్ అండ్ అడ్వర్సల్ టెస్టింగ్కి, ట్రాన్స్పరెంట్ అండ్ ఇన్ అడాప్టబుల్ జెన్ ఏఐ. సో ఈ పర్టికులర్ సేఫ్టీ మెజర్స్ అని ఎలా తీసుకోవడం, అవుట్లను ఓవర్కమ్ చేయడం అనే దాని గురించి నేర్చుకోవాలి. సో ఇవి ఆల్రెడీ క్లియర్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎథికల్ ఏఐ ఇక్కడ నుంచి చూడొచ్చు. రియల్ వరల్డ్ రిస్క్ ఏమేమి రావచ్చు, మిస్ఇన్ఫర్మేషన్స్ ఏమైనా ఇవ్వగలుగుతుందా, బయాస్గా ఉందా, ఏదైనా హార్మ్ఫుల్ విషయాలు బయటికి చెప్పేస్తుందా. సో రెడ్ టీమింగ్ అండ్ టెస్టింగ్ అన్నిటికీ యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ టూల్స్ అండ్ ప్లాట్ఫామ్స్, we have Hugging Face, transformers కానీ, అండ్ పెఫ్ట్ పారామీటర్ ఎఫిషియెంట్ ఫైన్ ట్యూనింగ్, LangChain, Llama Index ఫర్ RAG అండ్ టూల్స్ యూస్ ఫర్ ఏజెంట్స్, ఇవన్నిటికి, ఓకేనా. సో LangChain, Llama Index ఇవన్నీ కూడా ఫ్రేమ్ వర్క్స్ అనమాట. మీకు ఎన్ఎల్పి అవుట్లో లైక్ ఆల్రెడీ చెప్పాను కదా, మెషిన్ లెర్నింగ్ ఏదైతే ఉందో సైకిట్ లర్న్, డీప్ లెర్నింగ్ అందులో ఎన్ఎల్పి అండ్ కంప్యూటర్ విజన్, వీటికి మీరు ట్రాన్స్ఫార్మర్స్ యూజ్ చేస్తారు. లేదంటే ట్రాన్స్ఫార్మర్స్ కాదు, ఇది టెన్సర్ఫ్లో యూజ్ చేస్తారు, పైటార్చ్ యూజ్ చేస్తారు. కంప్యూటర్ విజన్ టాస్క్స్కి యోలో అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా మాడ్యూల్స్ ఉంటాయన్నమాట, అవి యూజ్ చేస్తారు మీరు యాక్చువల్లీ. ఆబ్జెక్ట్ డిటెక్షన్ అవన్నిటికి డిటెక్ట్రాన్ అని, టీఫోల్డ్ అని ఎన్నో ఉన్నాయి. ఇక్కడ జెన్ ఏఐలో మీరు LangChain, Llama Index అని ఉంది, ఇంకా ఎన్నో డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ ఉన్నాయి, అవి యూజ్ చేస్తారనమాట. వెయిట్స్ అండ్ బయాసెస్ యూజ్ చేయడము, మోడల్ ట్రైన్ చేసి దాన్ని వెయిట్స్ అండ్ బయాస్లో స్టోర్ చేసుకోవడం, టెన్సర్ బోర్డ్, దెన్ MLflow ఫర్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్, తర్వాత ఓపెన్ ఏఐ అండ్ కోహర్ విచ్ ఇస్ ఆంథ్రోపిక్ ఏపీఐస్ ఎలా యూజ్ చేయడం, ఇన్స్ట్రక్షన్ ట్యూనింగ్ ఎలా చేయడం ఫర్ LLMs, అండ్ డేటాబేసెస్ ఆబ్వియస్లీ ఆల్రెడీ చెప్పాను, AutoGPT, BabyGPT ఫర్ ఆర్కెస్ట్రేషన్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఏజెంటిక్ ఏఐ కోసం. ఓకే, ఇవన్నీ మీ కోర్ జెన్ ఏఐ సిస్టమ్స్ అనమాట మీరు నేర్చుకునేది. ఇప్పుడు ప్రాజెక్ట్స్, డొమైన్ స్పెసిఫిక్ అప్లికేషన్స్ ఏమైనా చేయొచ్చు ఏఐలో అంటే, హెల్త్ కేర్లో మెడికల్ టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ అనాలిసిస్ కోసం అంటే ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ అనాలిసిస్ కోసం, క్లినికల్ అసైన్మెంట్స్ లేదా క్లినికల్ ట్రయల్స్ చేయడానికి, ఓకే, వీటికి యూజ్ చేయొచ్చు. ఫినాన్షియల్ అండ్ రిస్క్ మోడలింగ్కి, ఫ్రాడ్ డిటెక్షన్, మార్కెట్ సమరైజేషన్, ఎడ్యుకేషన్కి, పర్సనలైజ్ ట్యూటరింగ్కి కానీ, కంటెంట్ క్రియేషన్స్ కానీ, ఎంటర్టైన్మెంట్లో గేమ్ డిజైనింగ్, స్టోరీ టెల్లింగ్, మ్యూజిక్ జనరేషన్, ఇవన్నిటికీ యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫుల్ స్టాక్ జెన్ ఏఐ, ఫుల్ కంప్లీట్ కోడింగ్ యూజ్ చేస్తూ ఎలా చేయొచ్చు అంటే, ఆర్కిటెక్టింగ్ జెన్ ఏఐ యాప్స్ విత్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అండ్ మోడల్ లేయర్స్. సో ఆర్కిటెక్చర్ క్రియేట్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుద్ది అనమాట. ఏపీఐ డెవలప్మెంట్ అండ్ రియల్ టైమ్ ఇన్స్ట్రక్షన్స్కి లైక్ చాట్ బోట్ అండ్ కోపైలట్స్. తర్వాత కనెక్టింగ్ జనరేటివ్ ఏఐ విత్ టూల్స్ అండ్ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్. సో ఇవన్నీ టాపిక్స్కి యూజ్ చేయొచ్చు అనమాట. ఎక్స్టర్నల్ సోర్సెస్కి LLMs ఎలా కనెక్ట్ చేయడం అని. MLOps ప్రొడక్షన్ విచ్ ఇస్ నథింగ్ బట్ LLM ops, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆపరేషన్స్. సో దీంట్లో ఏమవుతుందంటే డేటా మోడల్ ఏదైతే ఉందో మోడల్ దాన్ని ఏపీఐగా పెట్టడం, సో వర్షనింగ్, టెస్టింగ్, అప్డేట్స్, సో క్లౌడ్లో కానీ ఆన్ ప్రిమిసెస్లో కానీ హోస్ట్ చేయడం. ఈ టాపిక్ LLM ops రోడ్ మ్యాప్ వెరీ సూన్ వస్తుంది, అందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్కి యూజ్ చేయొచ్చు. రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్లో మీరు కీపింగ్ అప్ విత్ సోటా మోడల్స్ లైక్ GPT-4, Gemini, Claude, Llama 3, exploring papers, benchmarking and testing,
ప్రోటోటైపింగ్ న్యూ ఐడియాస్ యూజింగ్ ఓపెన్ సోర్స్ మోడల్స్ ఇవన్నీ యూజ్ చేయొచ్చు అనమాట. క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ మీరు ఏమేమి డెవలప్ చేయొచ్చు అంటే చూసింగ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ దట్ అలైన్స్ విత్ యువర్ రిక్వైర్మెంట్, లైక్ బ్లాగ్ పోస్ట్, డెమో యాప్స్ అన్ని కూడా క్రియేట్ చేయడానికి కూడా యూజ్ అవుద్ది. సో క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ కస్టమ్ నాలెడ్జ్ యాక్సెస్కి, ఆ తర్వాత కొన్ని బేసిక్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయొచ్చు అనమాట ర్యాగ్ యూజ్ చేసి, లైక్ రీసెర్చ్ పేపర్ సమ్మరైజర్ అని, ఇంకా ఎన్నో ఉన్నాయి యాక్చువల్లీ, బుక్ సమ్మరైజర్ అని, అండ్ కాన్వర్జేషనల్ ఏఐ మోడల్ బిల్డ్ చేయొచ్చు, 1-to-1 కమ్యూనికేషన్ వాయిస్ బేస్ మీద. నెక్స్ట్ టూల్స్ లాంగ్చైన్, స్ట్రీమ్లీట్, క్రేడియో, సేమ్ అవే టూల్స్ ఉంటాయి మళ్ళీ, అవాక్స్ ఫర్ రీసెర్చ్ పేపరింగ్ అంతే. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అండ్ విజన్ లాంగ్వేజ్ అండ్ రోబోటిక్స్ లాస్ట్కి వచ్చాము. రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో ఇక్కడ మళ్ళీ మీకు అవే వస్తాయి యాక్చువల్లీ, కోర్ కాన్సెప్ట్స్, ఏజెంట్స్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, పాలసీ అండ్ రివార్డ్ సిస్టమ్ అంటే ఏంటి, క్యూ లెర్నింగ్, డీక్యూ లెర్నింగ్, పీపీఓ అంటే ఏంటి అనేటివి నేర్చుకుంటారు అనమాట. అప్లికేషన్స్ ఆఫ్ జెన్ఏఐ, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ విత్ హ్యూమన్ ఫీడ్బ్యాక్ అక్కడ మెయిన్గా యూజ్ అవుద్ది. విజన్ లాంగ్వేజ్ ఇంటిగ్రేషన్లో మల్టీ మోడల్స్ లైక్ హ్యాండిల్ టెక్స్ట్, ఇమేజ్, ఆడియో టుగెదర్, నోటబుల్ మోడల్స్ లైక్ GPT-4, ఫ్లెమింగో అండ్ ఫాల్కన్ అని కూడా ఒక మోడల్ ఉంది, తర్వాత జెమినై అండ్ BLIP2. ఓకే, ఫ్లక్స్ మోడల్స్ కూడా ఉంటాయి, అవి కూడా బాగుంటాయి యాక్చువల్లీ. యూజ్ కేసెస్ వర్చువల్ క్వశ్చన్ ఆన్సరింగ్, డాక్యుమెంట్ అండర్స్టాండింగ్, ఇమేజ్ గ్రౌండెడ్ చాట్ బాట్. సో ఇవన్నీ బిల్డ్ చేయొచ్చు అనమాట ఇన్ షార్ట్. రీసెర్చ్ పేపర్ ఎక్స్ప్లోరేషన్, ఫ్లో రీసెంట్ బ్రేక్ త్రూ ఆన్ అవాక్స్ పేపర్ విత్ కోడ్, ఇవన్నిటికి యూజ్ చేయొచ్చు అనాలిసిస్కి. ఓకే, ట్రాకింగ్ డేటా సెట్, లీడర్ బోర్డ్ అండ్ ఓపెన్ ఛాలెంజెస్కి యూజ్ చేయొచ్చు. బిల్డింగ్ యువర్ ఓన్ ఎక్స్పెరిమెంట్స్ లైక్ లో కోడ్, ఆ తర్వాత ప్రీ ట్రైన్ మోడల్ అండ్ డొమైన్ స్పెసిఫిక్ డేటా మీద ఓన్ మోడల్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు. టూల్స్ మళ్ళా ఓపెన్ఏఐ, జిమ్, RLIB అండ్ ఓపెన్ఏఐ ఆపరేటర్ కూడా వచ్చింది యాక్చువల్లీ రీసెంట్గా, డీప్ మైండ్, సోరా ఉంది, ఇంకా ఎన్నో టూల్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. ROS, హ్యాబిటెట్ AI ఫర్ రోబోటిక్స్ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్. ఓకే, సో యా, దట్స్ ఆల్. ఈ పర్టిక్యులర్ రోడ్ మ్యాప్ లింక్, ఈ గిట్హబ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. Please check it out, and once again guys, please do subscribe the channel, on the bell notification. Meet you all again in my next video. Bye bye.